బంధువులందరికీ నమస్కారాలు. మాతృదేవో భవ, దేవోభవ, ఆచార్య దేవో భవ. మనకు చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 376వ రోజు క్లాస్ వారికి స్వాగతం అండి. అందరూ ఈరోజు మన యొక్క మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారి యొక్క కార్యక్రమం ఉంటుంది. అంటే సార్ ద్వారా జ్ఞానాన్ని తీసుకోవడం ఉంటుంది. అంతకంటే ముందు మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ చేసుకున్న తర్వాత సార్ ద్వారా జ్ఞానాన్ని తీసుకుందామండి. అందరం కూడా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని చక్కగా వెళ్ళలో వెళ్ళి వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుందాము. ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఆలోచనలను కట్ చేసి శ్వాసని గమనిస్తూ ఉండాలి.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము, కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ అద్భుతమైన కార్యక్రమం స్వాధ్యాయంలో భాగంగా మనకు ధ్యానం యొక్క విశిష్టత, అంటే ధ్యానం గురించి మనకు తెలియజేస్తున్నారు. ధ్యాన మార్గము శ్రేయం గురించి మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ రంగనాథ్ సార్ గారు క్లాస్కి రావడం జరిగింది. సార్ ద్వారా ఆ యొక్క ధ్యానాన్ని చక్కగా తెలుసుకుందామండి. అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే. థ్యాంక్ యూ మా. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాదార్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సో ప్రతిరోజు కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ వేదికలో ప్రత్యేకంగా ధ్యానము మరియు సమగ్ర జీవన శైలి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో సీనియర్ మాస్టర్స్ వస్తున్నారు, ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. సో ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కంపల్సరీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మనము ఇక్కడ జరిగిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి మరీ ఇంటికి పోయిన తర్వాత కూర్చొని వాటిని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మననము అంటాం. ఓకే, శ్రవణం తర్వాత మననం తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ధ్యానం గురించి ఎంతోమంది ఎన్నో రకాల అంటే సీనియర్ మాస్టర్స్ వచ్చి మనకు చెప్తూ ఉంటారు. అయితే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయకపోతే నిధిధ్యాస అంటారు దాన్ని. అంటే దాన్ని యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టకపోతే ధ్యానం యొక్క ఆ విలువ, ధ్యానం యొక్క లోతు మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఎవరెవరైతే అవకాశం ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, సో మేడం ఒక్కరే వీడియో ఆన్ చేశారు, మిగతా వాళ్ళు ఎవరున్నారో అక్కడ తెలియదు. అయితే అవకాశం ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోవాలి. అంటే మీ పరిస్థితిని బట్టి, మీరు వింటున్న స్థితిని బట్టి, అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి ఆన్ చేసుకోండి వీడియోస్. వచ్చేది క్లాస్లో ఇప్పుడు మీరు పోయి ఒక క్లాస్లో కూర్చున్నారనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్స్ అవుతున్నప్పుడు అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటారా? అంటే మీరు ఏదైనా ఒక కాలేజ్కో, డిగ్రీ కాలేజో లేదా ఎక్కడో వెళ్తే మీరందరూ కళ్ళు మూసుకుంటే మాస్టర్ ఎవరితో మాట్లాడాలి? సో ఈ అలవాటు అనేది మంచిది కాదు యాక్చువల్గా. అర్థమైందా? అది నాకు తెలియదు, ఈ ఆన్లైన్లోకి వచ్చాక విచిత్రం అనిపిస్తుంది. అదేంటో కానీ మాస్టర్ చెప్తూ ఉంటే అందరూ ఆఫ్ చేసుకునే కూర్చుంటారు. అక్కడ మీకు ఏం ఆనందం ఉందో తెలియదు, చెప్పేటువంటి మాస్టర్కి ఎవరిని చూసి చెప్పాలో తెలియదు. ఆ బ్లాక్ బోర్డ్ చూసి చెప్తా ఉంటాడు ఆయన. ఎంతసేపు ఆ బ్లాక్ బోర్డ్ చూసి, అంటే అక్కడ ఏం కనిపించదు, నల్లగా మొత్తం అందరూ పేర్లు ఉంటాయి అంతే, వాళ్ళకి చెప్తూ ఉండాలి. దాంట్లో ఆనందం ఉండదు. ఎప్పుడు కూడా మీలోని ప్రతిక్రియ ఉంటుంది కదా, మీరు చూపించేటువంటి రిప్లై, అది ఎప్పుడు కూడా మాస్టర్కి ఒక ఇన్స్పిరేషన్, అంటే ఎనర్జీ. అర్థమైందా? యాక్చువల్గా చెప్పాలంటే కాన్షియస్నెస్, అంటే ఈ కాన్షియస్నెస్ టచ్ వస్తుంది అక్కడ. అంటే ఒకరికి ఇంకొకరి మధ్య కాన్షియస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఏదైతే మన వైబ్రేషన్స్ వెళ్తాయో ఆ వైబ్రేషన్స్ మీ నుంచి వాళ్ళ మధ్యలో, మాస్టర్కి వినే వాళ్ళకి మధ్యలో ఆ వైబ్రేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీకు సాధ్యంగా అయినప్పుడు మీరు ఎందుకు ఆఫ్ చేసుకోవాలి వీడియో? మిమ్మల్ని ఎవరైనా ఆఫ్ చేయమని చెప్పారా? లేదు కదా. ఇది అలవాటుగా చేసుకోండి. కనీసం ఈరోజు చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు, ఎంతమంది సాధ్యమైతే అంతవరకు ఆన్ చేసి పెట్టుకోండి. మీదేం పోతుంది? మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడగట్లేదే, క్వశ్చన్ అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు భయమా మీకు?
వినేదానికే వచ్చారు, వినండి చాలు. ఆ వినేది కూడా చూస్తూ వినండి. ఏం చెప్తున్నారు మాస్టరు, ఆయన చెప్పేది అర్థమైందా, అర్థమైందంటే అర్థమైందన్నట్టు తల ఊపాలి కొద్దిగా. ఆ సైగా కొన్ని ఉంటాయి కదా, మన ఫిజికల్ క్లాస్లో కూర్చున్నప్పుడు అట్లే కదా జరిగేది. అర్థమైందనుకోండి, స్టూడెంట్స్ అంతా ఆ, వాళ్ళు వాళ్ళ ముఖ కదలికలు తెలుపుతూ ఉంటాయి, ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదనేది అలాగా. సో దయచేసి ఇప్పుడు నేను వచ్చానని కాదు ఈరోజు, రేపటి నుంచి ఏ మాస్టర్ వచ్చినా ఇదే రెస్పాన్స్ ఇవ్వాలి మీరు. అనవసరంగా ఆఫ్ చేసుకొని కూర్చోవద్దు, వచ్చింది క్లాస్కు, అవునా? మళ్ళీ దీంట్లో ఆఫ్ చేయడం ఏంటి, నాకు అర్థం కాదు. అప్పుడు ఊరికే మీరు ఒక ఫోన్ పెట్టేసి మీరు వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. ఆ ఫోన్ రికార్డ్ చేసుకుంటూ పోతుంది, ఆ ఫోన్ వింటది మీ బదులు, ఆ ఫోన్ వింటది చాలు అంతే. అలా చేయొద్దు, ఆ? మంచిది కాదు అది. ఓకే, రైట్. రెస్పెక్ట్ ఉండాలి అంటే, ఏ మాస్టర్ వచ్చినా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం ఆన్ చేసుకొని శ్రద్ధగా కూర్చొని బుక్ తీసుకొని పెన్ను తీసుకొని రాసుకుంటూ కనిపిస్తే ఆ మాస్టర్కి ఎంతో ఆసక్తి ఉంటుంది చెప్పాలని. మీరందరూ ఆఫ్ చేసి కూర్చుంటే ఆయన ఎవరికి చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి, అర్థం కాలేదు. ఇట్స్ వెరీ రాంగ్, రాంగ్ ఇండికేషన్. ఓకే, రైట్. ఓకే మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక మాస్టర్ యొక్క ప్రవచనాలు, బోధనలు, లేదా ఒక ప్రశ్నావళి లాగా నడుస్తుంది. ఇది అంటే ప్రశ్నలు జవాబులాగా నడుస్తుంది. సో ఈయన పేరు వచ్చేసి శ్రీ ఎం అని చెప్పి. శ్రీ ఎం అంటే సో ముంతాజ్ అలీ అని వస్తుంది ఆయన పేరు. ఆయన యాక్చువల్గా ఏంటంటే శ్రీ ఎం అనేటువంటి మాస్టరు కేరళలో పుట్టారు. కేరళలో తిరువనంతపురంలో పుట్టింది ఆయన. ఓకే, ఆయన జన్మించింది. ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు. సో మన యొక్క భారతదేశంలో ఆయన ప్రారంభించినటువంటి సంస్థ పేరు సత్సంగ్ ఫౌండేషన్ అని చెప్పి. సత్సంగ్ ఫౌండేషన్. ఆయన ఒక మంచి విద్యావేత్త, సంస్కర్త. సో ఆయన అనేక బుక్కులు రాశారు. ఓకే, సో ఖచ్చితంగా ఆయన రాసినటువంటి ఒక బుక్కు, ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి బుక్కు 2011లో ఆయన రాసింది. సో ఆయన స్వ అనుభవాలని పెట్టి ది అప్రెంటిస్ టు హిమాలయాస్ మాస్టర్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు. ఓకే, సో అది కూడా చాలా అద్భుతమైన బుక్, ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈయన యొక్క గురువు, ప్రత్యక్ష గురువు వచ్చేసి మహాతార్ బాబాజీ. అవునా? సో మహాతార్ బాబాజీ నుంచి ఈయన బోధనలు అందుకున్నారు, అద్భుతమైనటువంటి బోధనలు. మహాతార్ బాబాజీ ఈయనకు నేరుగా అంటే ప్రత్యక్షంగా హిమాలయస్లో కనిపించడము, ఈయనతో పాటు కూర్చొని ధ్యానం చేయడం కూడా జరిగింది. అంటే ఒక ధుని ముందర కూర్చొని ఇద్దరు అవతల ఒకరు ఇవతల ఒకరు కూర్చొని ప్రత్యక్షంగా ధ్యానం చేయించారు. చూడండి ఎట్లా ఉందో. సో ఈయనది అంటే ఆయన యొక్క బయోగ్రఫీ చాలా పెద్దది. ఆయన యొక్క అంటే ఆత్మ చరిత్ర మనం చెప్పుకొని పోతే అది అది సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది, ప్రయత్నం చేస్తాం. సో ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఆయన అద్భుతమైన, యాక్చువల్గా ఆ, ఇస్లాం మతంలో పుట్టినా కానీ ఆయన యొక్క పూర్వజన్మ సంస్కృతి వలన ఆయన ఇస్లాం మతంలో పుట్టిండొచ్చు. ఈ ఈ యొక్క జన్మలో పూర్వజన్మ సంస్కారం వలన పూర్వజన్మలో ఆయన ఆల్రెడీ యోగి, హిమాలయ యోగి ఆయన. కాబట్టి అతి చిన్న వయసులోనే ఈ మార్గంలోకి వచ్చేసారు ఆయన. చూడండి ఎలా ఉందో. సో ఈ విధంగా మనం అనుకుంటాం కానీ మన యొక్క పూర్వజన్మ సుకృతం ఉన్న ఎన్నో విషయాలు ఈ జీవితంలో మనకు ప్రభావం ఎక్కువగా చూపిస్తాయి. ఓకే, సో అలాంటిదే ఈయన జీవితంలో కూడా జరిగింది. ఈయన గొప్ప మాస్టర్ అయ్యాడు. అయితే చిన్న వయసులోంచే ఈయన హిమాలయస్కి వెళ్ళిపోవడము, ఆల్మోస్ట్ అక్కడే అంటే తక్కువ వయసులోనే హిమాలయస్కి వెళ్ళిపోయారు. ఓకే, సో ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా జరిగింది, ఒక అంటే ఎన్నో అక్కడ సంఘటనలు జరిగాయి, అవన్నీ కూడా తర్వాత చెప్పుకుందాం. అయితే సో ఈయన రాసినటువంటి ఎన్నో బుక్కులు ఉన్నాయి. దాంట్లో మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఈ శ్రీఎం గారు రాసినటువంటి ఈ బుక్లో సో ధ్యానం గురించి, అంటే ధ్యాన మార్గం గురించి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ఆ, ఎలా చేయాలనే విషయాలు కూడా చెప్పారు. అయితే అవన్నీ మనం బేసిక్స్ అని మనం ఆల్రెడీ ఈ యొక్క క్లాసెస్లో ఎన్నో క్లాసులు చెప్పుకుంటూ వచ్చాం. ఎంతోమంది మాస్టర్స్ మన వేదికలు కూడా చెప్తూనే ఉంటారు. అయితే ఈరోజు కొన్ని ప్రశ్నల ముఖాంతరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అంటే ఒక మామూలుగా ధ్యానులు, సాధకులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబుల్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ముఖ్యమైన జవాబులు ఆయన ఇచ్చారు. అవి మనం చూస్తే మనకు కూడా వాటిలో ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే, అది. సో దీంట్లో ఏంటంటే సో ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయే దాంట్లో ధ్యానం చేయడానికి అంటే అనుకూలమైనటువంటి కొన్ని విషయాల గురించి, ఎలాంటి విషయాలు ధ్యానానికి అనుకూలిస్తాయి అనేది, దాని మీద కొన్ని ప్రశ్నలు వచ్చాయి.
సాధకుల నుంచి. సో బాగా ధ్యానం చేయడానికి నేను క్రియ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని ఎవరు అడిగారు. క్రియ అంటే క్రియాయోగంలో ఒక ఒక భాగం అది యాక్చువల్గా. అవునా? సో ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, శ్రీఎం గారు, ఆ, గురూజీ, ధ్యానం చేయడానికి క్రియ కంపల్సరీ కాదు. క్రియ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం చేసిన, యోగాసన చేసిన, అవునా? సో తర్వాత పతంజలి మహర్షి చెప్పినటువంటిది ధ్యానం వచ్చేసి అది 7వ స్థితి. అది యాక్చువల్గా 8 స్థితులు ఉన్నాయి. అవునా? అష్టాంగ యోగాని 8 చెప్పారు పతంజలి గారు, పతంజలి మహర్షి. సో ఈ ధ్యానానికి ఆది గురువు, అంటే యోగా అనేదానికి ఆది గురువు ఆయన. మన భారతదేశంలో ఆయన నుంచే యోగా అనేటువంటిది జన్మించిందని చెప్పాలి. అంటే దీనికి శివుడు మెయిన్ ఆది గురువు. ఆయన పతంజలి మహర్షి మనకు ప్రవేశించి ఈ భూమి మీద ఈ యోగా అనేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఆయన అష్టాంగ యోగం అని చెప్పినప్పుడు అంటే 8 అంగాలు ఉన్నాయి దానికి. అవునా? 1 2 కాదు. ఆ 8 అంగాల ద్వారా మనకు నేర్పించడం జరుగుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే, 8 అంగాలు తీసుకుంటే మొట్టమొదటి నుంచి యమ నుంచి స్టార్ట్ అయ్యి అది స్టెప్ బై స్టెప్. ఓకే, ప్రాణాయామ, తర్వాత ఆసనాలు, ఆ తర్వాత ప్రత్యాహారము, ధారణ, ఆ, తర్వాత ధ్యానము, ఆ తర్వాత సమాధి, ఇలాగా 8 అంగాలు ఉన్నాయి దీనికి. ఓకే. సో 8 అంగాలు అంటే 8 అంగాల్లో 7వ అంగం వచ్చేసి ధ్యానం కదా. సో ధ్యానం కుదరాలంటే ఇవన్నీ ముందర చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి చేస్తే ఇంకా ధ్యానం బాగుంటుందని ఉద్దేశం. అయితే పత్రి సార్ ఏం చేశారంటే, అందరూ ప్రతి ఒక్కటి చేసి తర్వాత ధ్యానం చేయాలనేసరికి అక్కడ వదిలేస్తారు, చాలామంది వదిలేసేస్తారు. ఎందుకంటే యోగాసనం బాగా నేర్చుకోవాలి, ఆ, తర్వాత ప్రాణాయామం బాగా చేయాలి, ఆ తర్వాతనే ధ్యానం అనేసరికి ఇవి చేయడంలోనే టైం అయిపోతుంది, ఇవి చేయడంలోనే వాళ్ళ సమయం కాస్త వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకా ధ్యానం గురించి పట్టించుకోరు. సో ధ్యానం లేకపోతే మనసు సంస్కరించబడదన్నమాట. మనసు శాంతి చేయాలన్నా, మనసును సంస్కరించాలన్నా ధ్యానం కానే కావాలి. చూడండి. సో ఆ సమయం మనం ఇవ్వకపోతే ఇప్పుడున్న ప్రపంచానికి నెమ్మది లేదు. ఎప్పుడు కూడా ఒత్తిడి, నెమ్మది లేదు, అశాంతి, దుఃఖము, ఆ, కోపాలు, ద్వేషాలు, పగలు, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యాలు, ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఈ సొసైటీలో. ఇట్లాంటి దానికి కొంత శాంతింపజేయాలంటే ధ్యానం అనేది ఇవ్వాలి. నేరుగా కళ్ళు మూసుకొని శ్వాస, అంటే పత్రిసారు అతి సులభంగా ధ్యానం చేసే విధానం, అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని ఎక్కువగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రచారంలోనే భాగంగానే మనం అందరం కూడా ఈ యొక్క ధ్యానాన్ని నేర్చుకున్నాం కాబట్టి అట్లీస్ట్ ఎంత మైండ్ డిస్టర్బ్గా ఉన్నా కానీ కొంత ఆ శ్వాసను గమనించేసరికి నెమ్మది అవుతుంది. చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మామూలుగా ఇనిషియల్గా ఈ ధ్యానము మన మనసుని శాంతింపజేయడానికి ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. ఇది బాగా చేయాలి, మనం దీని మీద రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలి. యమ, నియమ, యో ఆసనాలు, ప్రాణాయామ, ఇవన్నీ కూడా అవసరం వస్తాయి. ఎందుకంటే మీరు డీప్గా పోయే కొద్ది ధ్యానంలో మీ శరీరం దానికి తట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ధ్యానం చేస్తాము, మనసు శాంతించే వరకు పర్వాలే. మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో మనలోనికి ఆ విశ్వశక్తి ఎక్కువగా ప్రవేశించడం ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినప్పుడు మీ బాడీకి ప్రిపేర్ కాకపోతే మీరు అక్కడ ఖచ్చితంగా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శక్తి ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక చిన్న పైప్ ఉంది, దాంట్లోనికి ఎక్కువ వాటర్ వదిలితే ఏమవుతుంది? ఫోర్స్ఫుల్గా అది పగిలిపోద్ది. అలాగా మన పరిస్థితి కూడా అదే అనమాట. లోపల నాడులు రెడీ కాలేదు, నాడులు బిగుసుకుపోయి ఉన్నాయి. ఎప్పుడు యోగాసనాలు చేయలేదు, వాకింగ్ చేయలేదు, ప్రాణాయామ చేయలేదు. మొత్తం నాడు లోపల ఈ దాని ఏమంటారు, ఆ, కఫం కఫం పేరుకుపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం తినే ఆహారము, మన లైఫ్ స్టైల్, వీటన్నిటి వలన మొత్తం కఫం అంతా పేరుకుపోయింది అనుకోండి. అప్పుడు మనం అలాగనే కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఎప్పుడైతే మనసు శూన్యమైంది అనుకోండి, ఖచ్చితంగా ఆ శక్తి లోపల దిగుతుంది. ఇది ఎట్లాంటిదంటే హై వోల్టేజ్ పవర్ లాగా ఇది. ఆ శక్తి లోపలికి వచ్చాక నాడులు పరిశుభ్రంగా లేకపోతే ఎక్కడో ఎక్కడో వచ్చి అక్కడ స్టక్ అయిపోతుంది ఎనర్జీ. అప్పుడు మీకు
ఒక రకమైన విపరీతమైన నొప్పులు రావడము, అది అంటే అది మనల్ని రిలీజ్ కాలేకపోవడం, మన నుంచి అది ఆ శక్తి బయటికి పోవడానికి రిలీజ్ కాకపోవడం కానీ, ప్రవహించడానికి అడ్డంకులు కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం సమస్యలు ఎదుర్కొంటాం. ధ్యానంలో కూడా సమస్యలు ఆ విధంగానే ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోండి, దేహానికి యోగాసనాలు, ప్రాణాయామం. యోగాసనాలు చేస్తే మన ఈ యొక్క ఫిజికల్ బాడీ బెండ్ అవుతుంది, బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అంటే ఫ్లెక్సిబుల్గా ఎలా కావాలంటే అలాగా వంచొచ్చు. అప్పుడు మన నాడులు కూడా ఎక్కడెక్కడ బిగుసుకొని పోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు దీర్ఘంగా, కింద కాళ్ళకు నమ్నెస్ వచ్చేస్తుంది. నమ్నెస్ వస్తుంది. ఆ నమ్నెస్ వచ్చేసరికి కొద్దిసేపటికే కాళ్ళు వదిలేయాల్సి వస్తుంది, ధ్యానం పోయింది, అన్ని పోయినాయి. అప్పుడు మీరు ధ్యానం ఎలా కంటిన్యూ చేస్తారు చెప్పండి? అదే మెరిగిన డే టైంలో బాగా యోగాసనాసు, వాకింగ్ ఇట్లా చేసి బాగా బాడీని కొద్దిగా ఫిట్గా పెట్టుకున్నారనుకోండి, కూర్చుంటే కదలకుండా కూర్చుంటుంది బాడీ. మిగతా వాళ్ళకి, అలా లేని వాళ్ళకి, సో ఇంట్లో అక్కడెక్కడ ఎక్కువ తిరగరు, ఒకే చోట కూర్చొని ఉంటారు, లేదా కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటారు. ఇట్లా వాళ్ళు పోయి కూర్చుంటే ధ్యానంలో మనసు అయితే కొద్దిగా శాంతిస్తుంది, పర్వాలేదు, ఆ స్ట్రెస్ కొద్దిగా రిలీఫ్ అవుతుంది. అయితే శక్తి ప్రవాహం మొదలు పెట్టిందంటే మాత్రం వీళ్ళు కష్టాలు ఫేస్ చేస్తారు. కింద ఖచ్చితంగా కాళ్ళు నమ్నెస్ వచ్చేస్తుంది, తిమ్మిర్లు. అది కొద్దిసేపు కూడా కూర్చొని యాక్చువల్గా. అలాంటి అలాంటిది లేకుండా మనం చేసుకోవాలంటే ఈ క్రియలు అనేటువంటి తప్పనిసరి అనేది కొంత ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఇంత వివరంగా ఆయన చెప్పలేదు, ఆయన చెప్పిన కొంత విషయాన్ని నేను విశదీకరించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో క్రియలు ఎందుకు చేయాలి అంటే, ధ్యానం అంటే దాంతో ధ్యానం అంటే ధ్యానం చేయలేమా అంటే అట్లేం లేదు. ధ్యానం చేయవచ్చు, మనసును శూన్యం చేసుకోవచ్చు, మనసును ప్రశాంతపరచుకోవచ్చు, మన యొక్క లోపల ఉన్న ఒత్తిడిని తొలగించుకోవచ్చు. ఇవన్నీ కూడా సాధ్యమే ధ్యానం ద్వారా. డైరెక్ట్గా శ్వాస మీద ధ్యాస పెట్టి చేయొచ్చు. అయితే ధ్యానం లోతుగా వెళ్ళాలన్నప్పుడు, దానిలో మనం పరిశోధించాలన్నా, లేదా మనం ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం చేయాలంటే, అర్థమైందా? సో అప్పుడు మనము దీర్ఘమైన లోతైన ధ్యానాన్ని చేస్తాం కాబట్టి, అప్పుడు తట్టుకునే దానికి శరీరాన్ని ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నాను. శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం కావాలి దానికి? దానికి ఏమీ లేదు. కొద్దిగా దండన, అంటే దేహాన్ని దండించాలి. దండించడం అంటే ఏంటి? కొద్దిగా కష్టపెట్టాలి. గార్డెనింగ్ చేయండి, మామూలుగా మట్టి మీద నడచండి, పొలాల్లో పని చేయండి. అర్థమైందా? తర్వాత యోగాసనాసు, ప్రాణాయామ, సో ఇలాంటివి చేస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. దట్ ఈస్ ద కరెక్ట్ వే. అర్థమైందా? ఇది మీరు అర్థం చేసుకోకపోతే, సో చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓకే. ధ్యానం లోతుకు వెళ్ళలేరు, వెళ్తే సమస్యలు. అవునా? ఇవన్నీ కూడా చేయవద్దు. అంటే ఇవన్నీ మనము ఖచ్చితంగా ఇట్లా పాటిస్తే ఇంకా అద్భుతమైన ధ్యాన స్థితికి మనం వెళ్ళవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది దీంట్లో సారాంశం అదే. అర్థమైందా? సో ఆ విధంగా క్రియలు అంటే ఇవన్నీ ఇంకా ప్రాణాయామ క్రియలు, దేహ క్రియలు అన్నీ కూడా. సో అవి మీకు అనుకూలంగా ఉన్నటువంటివి ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పొలాలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి యోగాసన అక్కర్లేదు. అర్థమైందా? యోగాసనంతో పనే లేదు వాళ్ళకి. వాళ్ళు చేసే పొలం పనే అదే పెద్ద యోగాసనం అది. అవునా కదా? సో నెక్స్ట్ ప్రాణాయామం అంటే వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రాణాయామంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాణాయామంలో కూడా మనము అంతర్ముఖ ప్రాణాయామం చాలా మంచిది. అది మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. అంటే మీకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మీకు దగ్గరలో. అంతర్ముఖ ప్రాణాయామం అంటే ఏంటంటే, అది ఒక స్పెషల్ ప్రాణాయామం. అదేం చేస్తుందంటే, లోపల మన ప్రాణశక్తిని, అంటే కింద మనం మూలాధారం నుంచి అక్కడ ఉన్న ప్రాణశక్తిని పైకి తీసి ఈ యొక్క మన యొక్క విశుద్ధ చక్రం ద్వారా ఆజ్ఞా చక్రానికి పంపించడం. అలా కింది నుంచి పైకి ఒక మనము దీన్ని అంటే ఆ, ఆ, మజ్జిగ చిలుకుతాం కదా, మజ్జిగ చిలికినట్టుగా చర్నింగ్ అంటాం దాన్ని, మంత్రం అంటాం చూడండి. అలా మంత్రం చేసినప్పుడు ఏమవుతుందంటే, లోపల ఆ ప్రాణశక్తితో మంత్రం చేస్తాం. అప్పుడు ఈ శ్వాసను ఉపయోగించాం మనం. ఓకే. శ్వాస అలానే కదలకుండా ఉంటుంది. లోపల నుంచి ఆ యొక్క మంత్రం జరుగుతుంది, కింది నుంచి పైకి, కింది నుంచి పైకి, ఆ విధంగా కింది నుంచి పైకి అట్లా తీసుకెళ్ళడం, పైకి వదలడం. అట్లా జరిగినప్పుడు మన లోపల పేరుకోమైనటువంటి ఆ కఫం కరుగుతుంది. మీకు ఒక విషయం తెలియాలి ఏంటంటే, మనం తీసుకునే శ్వాస నిజంగా అన్ని అన్ని
జీవకోశాలు అంటే జీవ కణాలకు వెళ్ళదు అది. మనం ఎట్లా ఎట్లా అయిపోయిందంటే మన జీవితాలు సర్ఫేస్ బ్రీతింగ్ అంటారు దాన్ని. అంటే ఈ కుక్క కదా శ్వాస అంట చూడండి, అలా అయిపోయింది మన పరిస్థితి. ఎంతసేపు ఆలోచనలు, ఆ శ్వాస ఎక్కడికి పోతుందో తెలియదు, ఎంత లోపలికి వెళ్తుందో తెలియదు, ఎంతవరకు పోయి ఏ జీవకణాలకు అందుతుందో తెలియదు. మనకు లోపల చూస్తే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 58 నుంచి 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన లోపల. జీవకణాలు అన్ని ఉన్నాయి మన లోపల. వాటికి శక్తి, వాటికి ఇవ్వాల్సిందే, అతి ముఖ్యంగా ఇవ్వాల్సిందే ఆ శ్వాసలో ఉన్న ఆక్సిజన్. మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ వెళ్ళాలి. అది మనము చేయట్లేదు. సో దానికి ఏం కావాలంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి పొద్దున్నే. యోగా, ప్రాణాయామ, ధ్యానం, ఇది కరెక్ట్ పద్ధతి. అర్థమైందా? తర్వాత ఫిజికల్ వర్క్, ఒకవేళ యోగా యోగా లేకపోతే ఫిజికల్ వర్క్. తర్వాత ఎంతో కొంతసేపు రోజుకు మట్టి మీద నడచడం, ఉత్తకాళ్ళతో మట్టి మీద నడచడం. అంటే కాంక్రీట్ అపార్ట్మెంట్ చుట్టూ కాంక్రీట్ ఉంటుంది, అక్కడ నడచడం కాదు, దాని నుంచి ప్రయోజనం ఉండదు. నడచవలసింది ఏంటంటే డైరెక్ట్ మన్ను మన్ను మీద కాళ్ళు, అంటే చెప్పులు వేసుకోకుండా నడచాలి. రోజుకు ఒక అర్ధ గంట నడచాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మనకు తల్లి ఎలాంటిదో భూమి మనకు తల్లి లాంటిది. అంటే బయలాజికల్ మదర్, ఈవెన్ నేచర్, ప్రకృతి మాత. ఒకరు శారీరక తల్లి, ఇంకొకరు వచ్చేసి ప్రకృతి మాత. ఇద్దరు మాతలే. ఇంకొక మాత కూడా ఉంది, గోమాత. అవునా? సో ఈ ప్రకృతి మాత ఏం చేస్తుంది తెలుసా? మీకేది మీకేది కావాలి, మీ లోపల ఏం ఉండాలి, ఏం ఉండకూడదో అది బాగా తెలుసు. మీరు జస్ట్ మీ కాళ్ళను టచ్ చేసి లేదా హాయిగా దాని మీద పడుకోండి. అర్థమైందా? లేదంటే కాళ్ళను టచ్ చేస్తూ నడచండి బాగా. అంటే సో ఎంతో అవేర్నెస్తో, ఇలాంటి ఆలోచనలు చేయకుండా హాయిగా నడుస్తూ వెళ్ళండి. ఒక అర్ధ గంట, ముక్కాలు గంట నడిస్తే మీ దేహం లోపల ఏదేదైతే నెగిటివ్ ఉంటుందో, అంటే మీ దేహం లోపల ఆ, వ్యతిరేక శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్, అర్థమైందా, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని లాగి దానిలో కలుపుకుంటారు. మీకు ఏం కావాలో అది ఇస్తుంది. మళ్ళీ మీకు ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. మీకు మంచి ఎలక్ట్రాన్స్ కావాలి, సప్లై కావాలి లోపలికి, అది కంపల్సరీ ఇస్తుంది. మీ కాళ్ళ నుంచి మీ లోపలికి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ప్రవేశిస్తాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దాని పేరు నెగిటివ్ అయాన్స్. నెగిటివ్ అయాన్స్ మనకు లోపలికి వస్తాయి, మనలో ఉన్న టాక్సిన్స్ అది తీసేసుకుంటుంది. మనం ఏం చెప్పనక్కర్లా, నడిస్తే చాలు, అది చూసుకుంటుంది. దానికి అంటే భూమాతకి, తల్లికి తెలుసు మనకేం కావాలి, ఏం వద్దు అని మన దేహంలో. సో ఆ విధంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. ఇది అక్కడ జరిగేటువంటి విషయం. అర్థమైందా? సో ఇలాంటి క్రియలు చేసి చేయడం మంచిది అనేది ఒక, సో ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు. శ్వాసను అనుసరిస్తే ధ్యానానికి సహాయపడుతుందని నేను విన్నాను. శరీరానికి, మనస్సుకి శ్వాసతో ఉన్న సంబంధం ఏంటి అని ఎవరు అడిగారు. ఓకే. సో ఇక్కడ ఆ విషయాన్ని ఆయన విశదీకరించారు. సో ఆయన ఏం చెప్పారంటే, మన శరీరానికి పోషకాలు, అంటే మన శరీరంలో ప్రతి జీవకణం బ్రతకాలంటే, మన జీవకణం లోపల మన జీవకణాలు ఉంటాయి కదా, ఇప్పుడే చెప్పాను నేను, ఒక 58 ట్రిలియన్స్ నుంచి 120 ట్రిలియన్స్ జీవకణాలు ఉంటాయి. సో అన్ని జీవకణాలు కూడా వాటికి సరైన పోషకాలు అందితే, ఆ పోషకాలు అందినప్పుడు ఖచ్చితంగా అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ పోషకాలు అంటే దాంట్లో ఒక 8 పోషకాలు ఉన్నాయి, ఒక జీవకణం కరెక్ట్గా వర్క్ చేయాలంటే. అర్థమైందా? సో దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ కూడా కంపల్సరీ కావాలి, కొవ్వు కూడా కంపల్సరీ కావాలి. సో ఆ తర్వాత నీరు, గాలి, గాలి అంటే ఆక్సిజన్. ఓకే. ఆ తర్వాత మినరల్స్, విటమిన్స్, చివరికి ప్రాణశక్తి. ఓకే. సో ఇన్ని కావాలి ఒక జీవకణం కరెక్ట్గా వర్క్ చేయాలంటే మన దేహంలో.
ఈ అంశాలను మనం ఎంతవరకు చూసుకుంటున్నాం అనేది మీరు ప్రతి దినం చెక్ చేసుకోవాలి. మీరు మనం ఏమి ఇస్తున్నాం, ఇదే ఒక పెద్ద సబ్జెక్టు. ఇది చెప్పడానికి పోతే కనీసం 2 గంటలు తీసుకుంటుంది అది. అర్థమైందా? అయితే ఎన్నో క్లాసులో చెప్తూ వచ్చాం కాబట్టి బ్రీఫ్గా చెప్తాము. మళ్ళీ మీరు ఆ ఓల్డ్ వీడియోస్ చూసి కానీ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈ పోషకాంశాలు సరైన ప్రమాణంలో సరైన అంటే శ్రేష్టత ఉన్నటువంటి పోషకాంశాలు మన దేహానికి ఇచ్చినప్పుడు ఆ పోషకాంశాలు ఈ జీవకణాలకు చేరినప్పుడు అవి ఖచ్చితంగా వర్క్ చేస్తాయి. అయితే వీటన్నింటిలో కూడా వీటన్నింటిలో కూడా ఘన పదార్థంగా ఉన్నటువంటి పోషకాంశాలు ఇయ్యకుండా కూడా దేహాన్ని పోషించుకోవచ్చు. ఉదాహరణకి అన్నం తినలేదనుకున్నాం, ఉపవాసం 10 రోజులు ఉపవాసం ఉండొచ్చు. అర్థమైందా? నీరు లేదనుకోండి, 3 నుంచి 4 రోజులు ఉపవాసం చేయొచ్చు, నీరు లేకుండా కూడా. ఉత్త శ్వాస తీసుకుంటూ కూడా మనం ఉపవాసం చేయొచ్చు, అది కూడా సాధ్యమే. అయితే శ్వాస లేకుండా ఒక్క 2-3 నిమిషాలు కూడా మనం బతకలేం. చూడండి ఎలా ఉందో. అంటే ప్రతి జీవకణానికి అతి ముఖ్యమైనటువంటి పోషకాంశం ఏది అని గమనిస్తే శ్వాస అని తెలుస్తుంది మనకి. అదే ఆక్సిజన్ అని మనకు తెలుస్తుంది, నేరుగా తెలుస్తుంది. అవును కదా? సో అంటే ఈ శ్వాస మనం పుట్టడంతో మొదటి శ్వాసతో స్టార్ట్ అయ్యి చనిపోయేటటువంటి అంటే చివరి శ్వాస వరకు కూడా ఇది మనతో పాటు మనం దాంతో పాటు ఉంటాం. అవును కదా? అంటే ఎంత ముఖ్యమైనది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇలాంటి శ్వాసకు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నామంటే ఏ గౌరవం లేదు, దాన్ని పట్టించుకోము కూడా, మనం పట్టించుకోం. అర్థమైందా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రాణాయామం చేయమంటే చేయం. ఆ ప్రాణాయామ ఆ ప్రాణాయామం అనేది నేర్చుకోలేదు కూడా. ఇంకోటి ఏం తెలుసా, మనం ఇండియన్స్ అయింది మనం నేర్చుకోకపోవడం అంతకంటే అగౌరవం ఇంకేమీ లేదు. నిజంగా చెప్తున్నాం. ఎవరైనా ప్రాణాయామం తెలియదు, యోగాసనాస్ తెలియదు, ధ్యానం తెలియదు అంటే అంతకంటే అగౌరవం. మన వేద మన వేదాలకు ఇచ్చే గౌరవం, ఆ గౌరవం అనేది పోయిందని అర్థం. ఫారినర్స్ మీరు పోయి ఆ విదేశీయులను చూడండి, తెలుస్తుంది. వాళ్ళు దీన్ని కళ్ళకు అద్దుకొని, అంటే ఒక రకంగా ఎంతో శ్రద్ధ భక్తితో నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళకు దొరికితే చాలు అన్నట్టుంటారు వాళ్ళు. మనకిడ ఏమైందంటే ఎక్కువైపోయి అదేదో మనకు పనికిరాని సబ్జెక్ట్ లాగా తయారైపోయింది. ఇటీవల కాలంలో ధ్యానం ఒక్కటే ఆ దగ్గరికి వచ్చింది. అది కూడా పత్రిసారి యొక్క చలువ, ఆయన యొక్క శ్రద్ధ, ఆయన యొక్క కష్టం, ఆ, ఆయన యొక్క నిరంతర కృషి వలన పల్లెటూరులో కూడా వెళ్ళింది ఇది. లేకపోతే ఇంకెవరన్నా అంటే అసలు ప్రయత్నం చేయరు కూడా. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి చూద్దాం. పత్రిసారి కాకుండా ఎవరు చేశారు ఈ పని? ఎంతోమంది గురువులు ఆయన ముందు ఉన్నారు, ఆయన తర్వాత కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు ఓ పల్లెటూరుకు పోయి ఒక సమావేశం పెట్టిన వాళ్ళు లేరు. ఎవరు ఏ పల్లెటూరులో పోయి ఇలాంటి ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, నేర్చుకొని అని చెప్పిన మహానుభావులు ఒక్కరు కూడా లేరు. వాళ్ళ పేరు మనకు అనవసరం, చెప్తున్నా, మీకు ఉన్న విషయం చెప్తున్నా. కాబట్టి ఆయన ఒక గొప్ప మహాయోగి, అదే కారణ జన్ముడు కాబట్టి ఇది జరిగింది. దానివల్ల మనం ఆ జ్ఞాన భిక్ష ఆయన పెట్టి వెళ్ళిపోయారు. సో సో ఈ విధంగా ఈ శ్వాస అనేటువంటిది ఎంత ముఖ్యమైనది అయితే, అవును కదా? సో అది ఆగిపోయిన క్షణం మనము ఇంకా లేనట్లే, అవును కదా? అంత ముఖ్యమైన దానికి. సో ఇది గుజరాత్లో ఏమంటారంటే, గుజరాత్లో వాళ్ళు చెప్తారు శ్వాస ఆగిపోయిందంటే ఆఫ్ అని చెప్తారు. కేరళలో పంక్చర్ అయిందని చెప్తారంట. అంటే టైర్లో గాలి పోతే ఏమవుతుంది, పంక్చర్ అవుతుంది కదా, అలా. సో ఆ విధంగా చెప్తారు. అంటే మొత్తం మీద మనము ఈ బాహ్య శరీరంతో సంబంధం కలిగి ఉండేది ఈ శ్వాస, అవునా? అంటే మనము మన లోపల ఉండే మనస్సు, మన యొక్క దేహము, మన ఆత్మ, మూడింటిని కలిపి ఉంచేది ఈ యొక్క శ్వాస. అది ఎప్పుడైతే తెగిపోతుందో, అంటే శ్వాస తెగిన మరుక్షణమే ఆత్మ మీలో ఉండదు, వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆత్మకి ఇంకేం పని ఉండదు అక్కడ. ఇది ఎలాంటిదంటే, మనము గాడి బాగుంది, ఓకే, గాడిలో అంత బాగానే ఉంది. సో ఇంధనం వచ్చే శ్వాస, డ్రైవర్ లేరు అక్కడ. ఏం చేస్తారు? గాడి తీసుకొని మీరు ఇంధనం పోస్తే కూడా గాడి ముందుకు పోదు అది. ఎందుకంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు. డ్రైవర్ ఎవరు? మీ ఆత్మ. అదే మనం ఎవరము? ఆత్మలం కదా. అది వెళ్ళిపోయింది. దాన్ని మనం ఏంటంటే కాన్షియస్నెస్ అంటాం. ఓకే, చైతన్యము అంటాం.
తెలుగులో. సో ఇంకా చెప్పాలంటే దాన్నే మనము ఆత్మ పదార్థం అంటాం. సో అది వెళ్ళిపోయిన మరుక్షణమే దేహంలో ఇక ఎలాంటి క్రియలు జరగవు. శ్వాస కూడా లోపలికి పీల్చుకోబడదు. మీ చుట్టూ శ్వాస ఉంటుంది, శ్వాస బంద్ కాల, శ్వాస ఎప్పుడూ ఉంటుంది, గాలి ఎప్పుడూ ఉంటుంది, గాలి లోపలికి ప్రవేశించదు. చూసారా? సో అలాగా ఆ టైర్ పంచర్ అయింది అంటాం. ఈ శ్వాసంగా లోపలికి రావట్లేదంటే టైర్ పంచర్ అయింది, ఇంక పనికిరాదు అని అట్లా. సో ఈ విధంగా, సో వాస్తవానికి మీరు మీ శ్వాసను నియంత్రించరు, అవును కదా? సో వేరేది ఏదో నియంత్రిస్తూ ఉంటుంది. ఓకే. సో మనం శ్వాసను నియంత్రిస్తామా? అంటే శ్వాస పోయేది వచ్చేది మనకు తెలుసా అసలు? ఏదో ప్రాణాయామంలో కొద్దిసేపు ఆ ఆ శ్వాసని ఇట్లా చేయి అట్లా చేయి అంటే కొద్దిసేపు అట్లా అట్లా చేసి ఇంకా టైం అయిపోయిందని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, అవునా కదా? అది కూడా కొంత టైం ఇచ్చింటాం అంతే. అది కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మందే. దాన్ని ఏదో ఆరోగ్యం కోసము భయం కోసము చేస్తారు అంతే. భయం భయంగా ఇది చేయకపోతే ఏమవుతుందో అని. అది ఇంట్రెస్ట్గా శ్రద్ధతో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏదేమైనా కానీ శ్వాసను మనం నియంత్రించమనేది గుర్తుపెట్టుకోండి బాగా. శ్వాస తనంతట అదే వస్తుంది పోతుంది. దాన్ని నియంత్రించేది ఎవరు తెలుసా? మన లోపల ఉన్నటువంటి ఆత్మనే. మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్తాం. ఉపచేతన మనస్సు అని చెప్తాం దాని పేరు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క క్రియలు ఇవన్నీ. ఏమేం క్రియలు చేస్తుంది చెప్పండి దేహంలో? మనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. మనం అంటే మన మనస్సు. మనం అంటే ఎవరు? దేహము అనుకుంటాం. ఓకే. నిజంగా దేహం కంటే మనం ఎవరంటే నిజంగా మనము ఆ మనస్సే మనం. దేహం ఏముంది, అదొక ఒక కుండలాగా, కుండ పగిలిపోతే అవుట్ అంతే, అవును కదా? సో దేహం అనేది పంచభూతాలతో తయారు చేసి తయారు చేయబడి ఉంటుంది. ఎప్పుడైనా అది ఒక్కసారి దాంట్లో ఆ చైతన్యం వెళ్ళిపోయిందంటే ఇంక దానికి వాల్యూ లేదు, అది జస్ట్ పంచభూతాల్లో మట్టిలో కలిసిపోతుంది అంతే. కాబట్టి అది కాదు మనం. మనం ఎవరు తెలుసా? మనం ఎవరు అంటే మనము ఆత్మ పదార్థ ఆత్మ పదార్థాలం అయి ఉండి భూమి మీద ఈ యొక్క మానవ జన్మ తీసుకొని మానవుని యొక్క మానవ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటే మానవునిగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందడానికి. యాక్చువల్గా మనము స్పిరిచువల్ బీయింగ్స్. వీ కమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. అలా వస్తాం మనం. అయితే ఆ ఆత్మతో పాటు అంటే మన సూక్ష్మ శరీరం అంటే ఆత్మ శరీరం అనేటువంటిది అది సెంటర్ అంటే కాన్షియస్నెస్. దానికి ఏ నిరాకారం, ఓకే, ఏ ఆకారం ఉండదు, ఎలాంటి రంగు రూపులు ఏమీ ఉండవు. అది ఒక నిరాకారమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక దేనితో దేనితో ప్రమేయం లేకుండా ఉండేటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటిది. అది ఆత్మ పదార్థం, అదే కాన్షియస్నెస్. దాని దానితో పాటు కొన్ని శరీరాలు వస్తాయి మనకి. ఎందుకంటే భూమి మీద మనం నివసించాలి కదా. నివసించాలంటే ఇక్కడ భూమి మీద అయితే ఆ, మనకు ఫిజికల్ బాడీ కావాలి. దాంట్లోకి ప్రవేశించడానికి ఇంకొన్ని శరీరాలు ఉన్నాయి మనకి మధ్యలో. ఆ శరీరాలే సూక్ష్మ శరీరము అంటాం మనం. అర్థమైందా? సో ఆ సూక్ష్మ శరీరం అనేది ఉంది కదా, సూక్ష్మ శరీరంలో ఉండేటువంటిది ఏంటి అంటే బాగా మనం అర్థం చేసుకుంటే మనస్సు ఉంటుంది అక్కడ, మైండ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం చనిపోయిన తక్షణమే మనం చనిపోయిన తక్షణమే ఏమవుతుందంటే మన నుంచి సూక్ష్మ శరీరం విడిపోతుంది. సూక్ష్మ శరీరం అనేది కోర్స్ సూక్ష్మ శరీరము, తర్వాత కారణ శరీరము, ఆ తర్వాత ఆత్మ. ఆత్మ అనేది ఒక శరీరం, మధ్యలో ఇంకా వేరే శరీరాలు ఉన్నాయి, వాటితో అవసరం లేదు మనకి. చెప్తున్నాను మీకు సింపుల్గా అర్థం కావడం చెప్తున్నాను. సో భౌతిక శరీరం అయింది, సూక్ష్మ శరీరం అయింది, కారణ శరీరం అయింది, ఆ తర్వాత ఆత్మ శరీరం, స్పిరిచువల్ బాడీ అనుకుందాం. ఇప్పుడేమో తెలుసా, చనిపోయిన తక్షణమే సూక్ష్మ శరీరం మన నుంచి విడిపడుతుంది. ఆత్మ శరీరం అనేది అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అంటే మీరు ఈ బ్రహ్మాండము అనేది దీనికి అంతం ఎవరికి తెలియదు కదా. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు చనిపోతుందో కూడా తెలియదు. అంటే నెవర్ బార్న్ నెవర్ డై అని చెప్తాం. అందుకే ఓషో సమాధి మీద ఒకటి రాపిచ్చారు ఆయన. నెవర్ బార్న్ నెవర్ డైడ్, విజిటెడ్ ద అర్త్ బిట్వీన్ దిస్ డేట్ టు దిస్ డేట్ అని రాపిచ్చాడు ఆయన. చూడండి ఎట్లా ఉందో. అంటే ఆ మూల చైతన్యానికి నాశనము లేదు, పుట్టుక లేదు, నాశనము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు.
కాబట్టి సో అది ఎప్పుడు ఉంటుంది. అయితే దానితో పాటు కప్పబడినటువంటి కొన్ని శరీరాలు, ఎందుకంటే ఈ భూమి మీద ఈ శరీరంలో ప్రవేశించి పని చేయాలంటే ఒక సూక్ష్మ శరీరాన్ని తయారు చేశారు. ఎవరు? సృష్టికర్త. ఆ సూక్ష్మ శరీరంతో కంటే ముందు కారణ శరీరం ఒకటి ఉంటుంది. కారణ శరీరం ఏమవుతుందంటే దాంట్లో మన పుట్టుకకు కారణం అక్కడ ఉంటుంది. మన జన్మానికి మన జననానికి, జన్మించడానికి గల కారణం అక్కడ స్టోర్ కాబడి ఉంటుంది. అర్థమైందా? సో ఆ కారణం చేత మనం పుడతాం. పుట్టేటప్పుడు ఎలా పుట్టాలి అంటే మీకు ఏ కారణాలు ఉన్నాయి, ఏ కర్మలు ఉన్నాయి, దాన్ని కార్మిక్ బాడీ అని కూడా అంటాం. రాసి పెట్టుకోండి. కార్మిక్ బాడీ, కారణ శరీరం ఉంది కదా, దాంట్లో ఉన్న కర్మలను బట్టి మీకు ఏ ఏ దేహం కావాలి, ఎలాంటి దేహం కావాలనేది సూక్ష్మ శరీరంలో నిర్మించబడుతుంది. మొత్తం అక్కడ నిర్మించబడుతుంది. మీకు పుట్టుకతోనే కాలు పోవాలా, పుట్టుకతోనే చేయి పోవాలా, పుట్టుకతోనే కన్ను పోవాలి, పుట్టుకతో క్యాన్సర్ రావాలా, ఇంకేమి కావాలన్నా కానీ సూక్ష్మ శరీరంలో నిర్మించబడుతుంది. దేని ద్వారా? మీ యొక్క గత జన్మల కారణాలు, గత జన్మల కర్మల వలన, మనం చేసినటువంటి గత జన్మల కర్మల వలన ఈ జన్మలో ఏ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, జన్మించేటప్పుడు నీ కాలు చేతులు, నీ కళ్ళలు, నీ ఆ, మొత్తం శరీర అవయవాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అన్ని నిర్మించబడేది ఆ సూక్ష్మ శరీరం లోపల. దాంతోపాటు మైండ్ కూడా ఉంటుంది అక్కడే. అర్థమైందా? సో అది మనం ఎవరు తెలుసా? అది ఈ దేహం కాదు. ఈ దేహం అనేది పంచభూతాలతో కలిసిపోయేది. ఎందుకంటే చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఎవరైనా చనిపోతే ఏమని చెప్తాం? రమేష్ చనిపోయాడు అని. ఎక్కడికి పోయాడు? మరి ఆ దేహం ఏదంటే అది డెడ్ బాడీ అంటారు. దానికి పేరు చెప్పరు ఇంకా, అసలు దాని పేరు కూడా పెట్టి పిలిచారు ఎవరు తెలుసా? అదో రమేష్ అక్కడ ఉన్నాడు అంటే, నో నో నో, రమేష్ కాదు, అది డెడ్ బాడీ, రమేష్ వెళ్ళిపోయాడు. అంటే ఎవరు అది వెళ్ళిపోయింది అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ మనస్సు అనేది ఉంటుంది కదా, ఆ మనస్సు. మనం ఇక్కడ ఈ జన్మ అంటే ఒక జన్మంతట్లో మనం నేర్చుకున్నవి, మనం పడినటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు, తర్వాత మనం నేర్చుకున్న జ్ఞానము అన్నీ కూడా ఆ మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. అర్థమైందా? సో నిక్షిప్తమైనటువంటి ఆ మనస్సును మనము సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా పిలిచొచ్చు కావాలంటే. అదే సబ్ కాన్షియస్ మైండ్ చెప్పాలంటే. అర్థమైందా? సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఈ సూక్ష్మ శరీరం కలిసి ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అది ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు. చూడండి ఎలా ఉందో. మనకే తెలియదు. అంటే మన ఈ చేతన మనసుకు తెలియదు, వేరే విషయము. అది చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్ళాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. అర్థమైందా? గైడ్ చేయడానికి మాస్టర్స్ వస్తారు అంతే. కొంతమంది మాస్టర్స్ అంటే దేవదూతలు అని చెప్తాం కదా, ఏంజల్స్, వాళ్ళు వస్తారు. ఎందుకంటే అంతవరకు శరీరంలో అలవాటు పడిపోయి సడన్గా, ఇప్పుడు ఉదాహరణకు ఓ ఇంట్లో ఉన్నాం, మిమ్మల్ని ఉన్న పొలంగా ఆ ఇంట్లో ఖాళీ చేయమంటే మీకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో చెప్పండి. అలాగనమాట. అట్లాగా ఈ శరీరంలో అలవాటు పడిపోయాం బాగా. తిని, తాగి, కొంతమంది అలాంటివి కూడా చేసి, ఇంకేమో చేస్తారో తెలియదు. ఈ భూమి మీద రకరకాల వ్యసనాలు, రకరకాల అలవాట్లు, రకరకాల కోరికలు, రకరకాల ఆహారాలు అన్నీ ఎంజాయ్ చేసి ఉంటారు. అన్ని రకాలుగా ఈ దేహంతో ముచ్చట పడి ఉంటారు లోపల. ఇప్పుడు సడన్గా దేహాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీకు సహాయంగా వచ్చేది ఆ ఏంజల్ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్. వాళ్ళు మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతవరకు ఈ దేహంలో ఉన్నావు, ఆ దేహం నుంచి బయటకు వచ్చావు, ఇప్పుడు ఆ దేహంలోకి పోలేవు నువ్వు. నీ హాస్టల్ అంటే నీ యొక్క సిల్వర్ కార్డ్ కట్ అయింది అని వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి నిదానంగా మీకు దారి చూపిస్తే, ప్రయాణం చేసేది మీకే తెలుసు, వాళ్ళేం చేయాల్సిన అవసరంలా. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ కర్మల ఆధారంగా మీరు ఏ లోకానికి వెళ్ళాలి. మనకు ఆత్మలోకాల్లో ఊర్ధ్వలోకాలు, అధమలోకాలు అన్నీ ఉన్నాయి. అధమలోకాలు అంటే చీకటి రాజ్యాలు, ఊర్ధ్వలోకాలంటే ఒక స్వర్గధామాలు. మనం ఎక్కడికి వెళ్ళాలో మనకే తెలుసు చనిపోయిన తర్వాత, ఎవరు చెప్పే అవసరం లేదు. అర్థమైందా? సో ఆ విధంగా ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా మనము వెళ్తాం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే
శ్వాస అనేటువంటిది ఎంత ముఖ్యము అనేది ఒక మన జీవితంలో మనం తెలుసుకుంటే, ఆ శ్వాసను గమనించడం ద్వారా ఆ శ్వాస నెమ్మది అయ్యే కొద్దీ మన లోపల ఆలోచనలు ఆటోమేటిక్ తగ్గుతూ వస్తాయి. అవును కదా? అది. ఇంకోటి ఏంటంటే, శ్వాస ఎప్పుడు నెమ్మదిస్తుందో గుర్తుపెట్టుకోండి. శ్వాస నెమ్మదించినప్పుడు ఆటోమేటిక్గా మనలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది యాక్టివేషన్లోకి వస్తుంది. అంతవరకు మనం హెచ్చరికగా ఉంటాం కదా. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఆ? సో అందరూ అంటే రకరకాలుగా మాట్లాడేది, వినేది, నడిచేది, తినేది, కూర్చునేది, పరిగెత్తేది, అన్ని ఎక్సర్సైజ్ చేసేది, ఇవన్నీ కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం నెమ్మదిస్తామో ధ్యానంలో, ప్రాణాయామంలో మన యొక్క శ్వాసను కొద్దిగా తగ్గించి, శ్వాస యొక్క వేగాన్ని తగ్గించి మనం కొద్దిగా రిలాక్స్ అవుతాము, ఆటోమేటిక్గా మన యొక్క పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్కి వస్తుంది. అప్పుడు మనకు రిలాక్సేషన్ వస్తుంది. అద్భుతమైనటువంటి శాంతంగా ఒక రకంగా మనస్సు శాంతపడిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మీ మనసు శూన్యం వైపు ప్రయాణం చేస్తుంది. అందుకే ఇప్పుడు అనేక జంతువులను చూసింటాం మనం. ఎన్నో జంతువులు, కొన్ని జంతువులు ఎలా ఉంటాయంటే, ఈ కుక్క ఇలాంటి జంతువులు ఒక్క ఒక్క నిమిషానికే కనీసం అంటే 20 నుంచి 22 శ్వాసలు తీసుకుంటాయి అవి. అవునా? 20 నుంచి పైబడి శ్వాసలు తీసుకోవడం వలన అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ యొక్క శ్వాస కూడా ఉపరితలంగా నడుస్తూ ఉంటుంది. ఇంకోటి, ఆ యొక్క శ్వాస వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి, దాని యొక్క అంటే ఆ జీవన వ్యవధి కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంతా కూడా 10 to 12 years, అంతకంటే ఎక్కువ బతకదు అది. కాబట్టి మనకు ఇది ఇంత జ్ఞానం మనం నేర్చుకుంటున్నందుకు మానవుడు దీన్ని పాటించాలి కనీసం. ఒక ఉదాహరణకి తాబేలు ఉంది. తాబేలు అది తీసుకునే శ్వాసలు చాలా తక్కువ. అతి తక్కువ తీసుకుంటుంది. అంటే అవసరం ఉంటే దాని యొక్క ఒక ముఖము, దాని యొక్క అంటే జ్ఞానేంద్రియాలు అనుకుంటాం కదా, ఆ పంచేంద్రియాలు కానీ అన్నిటిని ఓపెన్ చేస్తుంది. అవసరం లేదంటే మళ్ళీ లోపలికి ముడుచుకొని పెట్టుకుంటుంది. చూసారా? సో ఆ జంతువుకు ఉన్నటువంటి సహజ లక్షణం ఎలా ఉందో చూడండి. దానికి భగవంతుడు దానికి ఇచ్చిన డిజైన్లో ఆ విధంగా చేయడం వలన ఒక 3 నుంచి 4 శ్వాసలు 5 శ్వాసలు తీసుకుంటుంది ఒక్క నిమిషానికి అంతే. అది దగ్గర దగ్గర 100 నుంచి 300 సంవత్సరాలు బతుకుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా, సో మిత్రులారా, ఈ యొక్క శ్వాసను అంటే శ్వాస అనేటువంటిది, ఇంకా శ్వాస గురించి ఇంకా బాగా చెప్పాలంటే, మన యొక్క ఆత్మకి, గుర్తుపెట్టుకోండి, మన ఆత్మకి మన దేహానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా. ఏది? శ్వాస. శ్వాస ఆ బ్రిడ్జ్ తెగిపోయిందంటే ఈ శరీరానికి, ఆ యొక్క ఆత్మకి సంబంధమే లేదు. ఇప్పుడు ఒక నది ఉంది అనుకుందాం. నది దాటాలంటే ఏం కావాలి మీకు? బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ కింద తెగిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే. అవునా కదా? అలాగా ఈ శ్వాస కూడా అలాంటిదే. ఈ శ్వాస రెండు రెండు విధాలు మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో. అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అవునా? సో తర్వాత చనిపోయే స్థితిలో ఎలా ఉంటుంది. చనిపోయే స్థితి అంటే అన్నప్పుడు ఏమైందంటే, ఆటోమేటిక్గా మన లోపలటువంటి ఆ డ్రైవర్ అంటే ఆ సోల్, మన యొక్క చైతన్యం, ఆ చైతన్యం విడిపోతుంది, చైతన్యం బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ శ్వాస అనేది జీరో అవుతుంది, దేహం పక్కకు వెళ్ళిపోతుంది, మొత్తం మీద ఈ క్రియ అంతా జరిగిపోతుంది. దీన్ని మరణం అంటాం. ఇంకోటి, ధ్యానంలో ఒక ప్రత్యేక క్రియ జరుగుతుంది ఇక్కడ ధ్యానంలో. మనము కూర్చొని చేతనాపూర్వకంగా అంటే కాన్షియస్గానే ఆ శ్వాసను తగ్గిస్తూ 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 వస్తాం. ఎప్పుడైతే తగ్గిస్తూ వస్తామో అప్పుడు ఏమవుతుంది తెలుసా? శ్వాసను ఎప్పుడైతే తగ్గిస్తూ వస్తామో మన లోపల ఉండే సూక్ష్మ శరీరము బయటపడడానికి ట్రై చేస్తుంటారు. ఆ శరీరం అంతవరకు కూడా రెండు అంటుకొని ఉంటాయి. శ్వాస వేగం తగ్గే కొద్దీ ఆ లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా, అది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. శ్వాస ఎప్పుడైతే నెమ్మది అవుతుందో మనస్సు శూన్యం అవుతుంది. మనస్సు శూన్యం అవుతే ఆ యొక్క విశ్వశక్తి లోపలికి ప్రవేశించడం జరగడం వలన
మొత్తం నాడులన్నీ శుద్ధి అయిపోయి, నాడీ శుద్ధి అంటాం కదా, జరిగిపోయి లోపల ఉన్న ఆ సూక్ష్మ శరీరం ఇప్పుడు ప్రచోదనం అంటే ఒక రకంగా యాక్టివేట్ అయిపోయి అది రొటేషన్ స్టార్ట్ చేసుకొని నిదానంగా బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఏమాత్రం శ్వాస ఎక్కువ తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. అంటే ధ్యానంలో మీరు అంత డీప్ స్థితికి పోయి ఉండాలి. అంటే దాని ఏమంటారు, ఈరోజు నేను టీచ్ చేశాను కన్నడలో కూడా. అది ఒక ఒక ఓం అనేటువంటి ఒక సింబల్ని పెట్టి మొత్తం జీవిత రహస్యాలు ఎలా ఉంటాయని మనం టీచ్ చేశాం క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే మనము మన యొక్క నిద్ర అయినా కావచ్చు, లేదంటే కనుక ఇంకొకటి ధ్యానమైన కావచ్చు. దాంట్లో ఏమంటామంటే తురీయ స్థితికి ముందు సుషుప్త స్థితి అంటాం. ఆ సుషుప్త స్థితి కలిగేది ఎప్పుడంటే ఆల్మోస్ట్ మన బ్రెయిన్ డెల్టా స్టేట్లో ఉంటుంది. డెల్టా స్టేట్ అంటే ఏంటి? అక్కడ 1 నుంచి 3 తరంగాలు మాత్రమే నడుస్తాయి నిమిషానికి. చూడండి ఎలా ఉందో. ఆ స్థితి మనం డెల్టా స్థితి అంటాం. ఆ స్థితిలో మీలో ఉన్న ఆ సూక్ష్మ శరీరము బయటికి రిలీజ్ కాబడుతుంది, విడుదలవుతుంది. అది అయితే మీకు ఇక్కడ ప్రాణం అనేది ఉంది అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మ చైతన్యం అనేది అది అది విడిపోలా, అది అలానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఒక్కసారి లోపలికి వచ్చాక ఒక్కసారి అది బయటికి పోయిందంటే మీకు మరణం అంతే. మనకి వచ్చేది మరణం. అది ఉంటుంది. అయితే అది ఉండంగానే ఇక్కడ సూక్ష్మ శరీరం అనేది ఇంకోటి ఉంది. అది విధ విధ లోకాలకు, ఆత్మలోకాలకి డిఫరెంట్, మనం ఏం చెప్తామంటే డిఫరెంట్ లోకాలకి అంటే ఊర్ధ్వలోకాలకి అని చెప్పుకోవాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ అని చెప్తాం మనం. డిఫరెంట్ తలాలకి వెళ్ళడానికి కావాల్సిందే ఈ మనకు సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరంతో మనము సూక్ష్మ శరీర యానం చేయొచ్చు. అది నైటు ఆ యొక్క సుషుప్త స్థితిలో మీకు జరుగుతుంది. అదే స్థితి ధ్యానంలో కూడా మనం సంపాదించుకోవాలి. ఆ ధ్యానంలో మనం అంతా కూడా ఎప్పుడు కూడా ధ్యానంలో ప్రవేశించిన తక్షణమే కొద్దిగా ఆలోచనలు నెమ్మదైపోతే తక్షణమే మనకేదో ఇది కనిపించింది, అది కనిపించింది. ఈ కనిపించేది అనేది మీరు దీన్ని కొద్దిగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి మీరు. అక్కడ కనిపించింది అంటే అదేదో మనకి గొప్ప విషయము అనే విధంగా ఎప్పుడు తీసుకోవద్దు. ఆ కనిపించేదానికి అర్థము పరమార్థము చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మనం తర్వాత చెప్పుకున్నా కానీ అవన్నీ కూడా మనలో నిక్షిప్తమైనటువంటి కొన్ని బయటికి వస్తూ ఉంటాయి. ఒకటి ప్రారంధ కర్మలు, మనం అక్కడే అనుభవిస్తూ ఉంటాం. నిద్రలో మనకి ఏవో కనిపిస్తూ ఉంటాయి కదా, కళ రూపంలో వస్తుంటాయి కదా. అవన్నీ కూడా మన ప్రారంధ కర్మలు అయి ఉండొచ్చు. మనం చేసిన ఆ రోజు పనుల్లో కొన్ని రిపీట్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇలాంటివి అనమాట. మనకు కొన్ని మెసేజ్లు కూడా ఉంటాయి, అవి తక్కువనే. ఓకే. అయితే మనం ధ్యానంలో కూడా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కొద్దిగా అట్లా అంటే నెమ్మది స్థితికి జారుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్కి వస్తుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అన్నీ స్టోర్ అయి ఉంటాయి. అంటే ఇంతకుముందు జన్మ ఇంతకుముందు జన్మలో మనం చేసిన కొన్ని ఆ కర్మలు కానీ అవి ఉంటాయి. ప్రారంభ కర్మలు ఉంటాయి ఖచ్చితంగా. అవి అవి కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో చిత్రాలు కానీ, తర్వాత ఇంతకుముందు మనం చూసి కొన్ని స్టోర్ చేసుకున్న విషయాలు కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ మనకు ఆ, చాలామంది ఇట్లా లక్ష్మి వచ్చింది, సరస్వతి వచ్చింది ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇది కాదు ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం, అది కాదు యాక్చువల్గా. అర్థమైందా? ఇవన్నీ కూడా వచ్చిపోయే అనుభవాలను పట్టుకొని చాలామంది ఈ అనుభవం వచ్చేసింది, నాకు ఇంకా ధ్యానంలో గొప్ప స్థితికి వెళ్ళిపోయాను అనుకోవడం తప్పు. అర్థమైందా? ఇవన్నీ కూడా వచ్చేటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక రీల్ లాగా ప్లే అవుతుంటాయి అంతే. మీలో ఆల్రెడీ దాగి ఉన్నవి బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు మనసును నెమ్మది చేశారు కదా, మనసులో ఆలోచన లేవు కదా, ఇప్పుడు లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ప్లే అవుతూ ఉంటుంది అంతే. దాన్ని జస్ట్ అంటే దాన్ని చూస్తూ, దృశ్యాలను చూస్తూ అవి వస్తున్నవి అట్లా పోనిచ్చాలి, వదిలేయాలి అంతే. వాటిని వివరించడానికి కానీ వాటిని పట్టుకొని దాన్ని పట్టుకొని లాక్కోవడం, లేదా దాన్ని బట్టి దాని కోసమే ప్రయత్నం చేయడము, దాన్ని అనలైజ్ చేయడం అంతా చేయకపోవద్దు, అనవసరం. అయితే మరి ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఇవన్నీ దాటిన తర్వాత ఇంకా ఇంకా డీప్ స్థితికి పోయినప్పుడు చివరగా సుషుప్తి స్థితి, తర్వాత తురీయ స్థితి. ఆ స్థితికి పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిగిలి ఉన్నది మీరు ఒక్కరే. మీరు అంటే మీ చైతన్యం మాత్రమే ఉంటుంది అక్కడ. అర్థమైందా? అక్కడ రెండు ఉండవు, ద్వంద్వం ఉండదు. చూడబడేవాడు,
చూసేది రెండు ఉండవు. ఇప్పుడు చూడండి, చాలామంది నేను ఇది చూసా, అది చూసా, ఇది చూసా అంటుంటారు. అంటే అర్థం ఏంటి? అప్పుడు మీరు చూస్తున్నారు, చూడబడేది ఇంకొకటి ఉంది అని అర్థం. అది ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానం అంటే ఏంటి? శూన్య స్థితిలో మిమ్మల్ని మీరు, అంటే మీ యొక్క నిజ స్వరూపాన్ని దర్శించడము. ఆ నిజ స్వరూపాన్ని దర్శించడం అని కూడా తప్పే. నిజ స్వరూపాన్ని అనుభవించడం అంతే. అర్థమైందా? ఆడ ఉన్నది మీరే. ఆ నేను అనేటువంటి దాన్ని అనుభవించేటువంటి ఆ స్థితి నిజమైన ధ్యాన స్థితి. ఆ స్థితి కలిగేంత వరకు దాన్నే మనం ఏమంటామంటే సమాధి స్థితి అంటాం. ఆ స్థితి మనకు కలిగేంత వరకు మన ప్రయత్నము ధ్యానంలో సాగుతూ ఉండాలి. ఎవరైతే ఆ స్థితిని అనుభవిస్తారో వాళ్ళందరూ కూడా మాస్టర్స్గా తయారవుతారు. అర్థమైందా? సో ఆ స్థితి వచ్చేంత వరకు మన ధ్యాన ప్రయాణము కొనసాగుతూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే నేను, అంటే నేను ఎవరు అనే ఒక క్వశ్చన్ ఉంది కదా. రమణ మహర్షి ఎప్పుడు అడుగుతుంటారు, నీవు ఎవరు అనే క్వశ్చన్ అడుగుతుంటారు రమణ మహర్షి. అవునా? సో ఆ అడిగే ప్రశ్నకి సమాధానము అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని రోగాలు తగ్గించుకోవడము ఒక విధంగా అయితే, తర్వాత రకరకాల అనుభవాలు ఇంకొకటి అయితే, ఇదే ధ్యానం అనుకోవడము, ఇదే ధ్యానము, ఇదే ధ్యానం యొక్క పరాకాష్ఠ అనుకోవడం అది ఒక రకంగా మూర్ఖత్వం. అర్థమైందా? ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే నీ నిజ స్వరూపాన్ని నువ్వు అనుభవించడమే ఆత్మ సాక్షాత్కారము. అది ధ్యానం యొక్క పరాకాష్ఠ, ధ్యానం యొక్క అతి ముఖ్య లక్ష్యం. ధ్యానము అనేది చేయబడదు. ధ్యానం అనేది అది పొందగలిగే ధ్యానం, అంతేగాని చేయగలిగే ధ్యానం కాదు. మనం చేస్తున్న దాన్ని శ్వాస ప్రక్రియ అంటాం, కానీ అదొక సాధన అంతే. బట్ ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఓకే. సో మెడిటేషన్ అంటే ఎలా వస్తుందంటే అది ఇంగ్లీష్ పదం. దానికి మనం తెలుగులో లేదా సాంస్క్రిట్లో మూడింటిని కలిపితే మెడిటేషన్ అంటాం. ఒకటి ధారణ, రెండోది ధ్యానము, మూడోది సమాధి. ఈ మూడింటిని కలిపితే దాన్ని అప్పుడు ఏం చెప్పారంటే దాన్ని మెడిటేషన్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. మెడిటేషన్ అనే దానికి మనకు తెలుగులో కానీ సాంస్క్రిట్లో కానీ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ దొరకదు, మీరు అనువదించలేరు. అందుకే మెడిటేషన్ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నా, తెలుగులో చెప్పుకునేటప్పుడు, సాంస్క్రిట్లో చెప్పుకునేటప్పుడు మనం ఈ మూడింటిని వాడాలి: ధారణ, ధ్యాన, సమాధి. ధారణలో ఏం చేస్తామంటే మనం ఒక్కసారి కళ్ళు మూసుకున్నాం, లోపలికి వెళ్ళాం, ఆలోచనలు ఆగిపోయాయి, శూన్యస్థితికి వెళ్తూ ఉన్నాం. అంటే ఆల్ఫా స్థితి నుంచి తీటా స్థితికి వచ్చాము. బ్రెయిన్లో వేవ్స్ పూర్తి తగ్గుతూ ఉన్నాయి. దాన్నే ఏకదాటిగా ఒక ధారావాహికగా, అంటే చెప్తాం కదా, ఒక ధారావాహికగా అంటే తీక్షణంగా దాన్నే ఆ స్థితిలోనే ఉండిపోవడమే ధారణ అని చెప్తాం. అంటే కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, సుఖమైన ప్రాణాయామం అంటే మన యొక్క శ్వాసను గమనిస్తున్నాం, శ్వాస నెమ్మది అయిపోయింది, ఆలోచనలు తగ్గిపోయాయి, శూన్యస్థితికి వచ్చేసాం. ఆ శూన్యస్థితిని ఏకదాటిగా తీక్షణంగా దాన్నే గమనిస్తూ కూర్చొని ఉండిపోవడమే దాన్ని ధారణ అంట. ఆ ధారణ ఎక్కువయ్యే కొద్దీ అలాగే నిశ్చలంగా అయిపోతాం కదా. అప్పుడు పొందే స్థితిని ధ్యానము అంట. ఆ ధ్యానం అంటే ఏంటంటే ధ్యానము ఈజ్ ఈక్వల్ టు ది ప్లస్ యానము. అంటే ధ్యానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ధీ అంటే బుద్ధి, యానం అంటే దానితో ప్రయాణించడం. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా బుద్ధితో ప్రయాణిస్తారు. వాళ్ళలో బుద్ధి చురుకుగా ఉంటుంది. ఇంకొక అర్థం ఉంది ధ్యానానికి. ధ్యానము అంటే థీ ప్లస్ యానం. అంటే ధీ అంటే సూక్ష్మ కారణ శరీరాల సముదాయ ప్రయాణమే ధ్యానము. ధీ ప్లస్ యానము. ధీ ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మ ప్లస్ కారణ శరీరాల సముదాయము. యానం అంటే ప్రయాణం. ధ్యానం జరిగేది ఇంకేంటి? మనకు ధ్యానంలో జరిగేది అది. మనం ఎప్పుడైతే శూన్య స్థితికి వెళ్ళి ధారణ నుంచి ధ్యానంకి వచ్చేస్తామో, ధ్యానంలో మనకు అద్భుతమైన శక్తి,
ఆ యొక్క విశ్వశక్తి లోపలికి ప్రవేశించడం ద్వారా దాని ద్వారా మనలో ఉన్నటువంటి సూక్ష్మ కారణ శరీరాలు రెండు కూడా లోపల నుంచి రిలీజ్ కాబడతాయి. వాటితో పాటు ఆ యొక్క సూక్ష్మ శరీర యానం అనేది మనము చేస్తాం కదా, దాన్నే T+ యానము అంటాం. అర్థమైందా? సో ఈ విధంగా మిత్రులారా, సో ఇన్ని విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక శ్వాస అనేది మనం కరెక్ట్గా దాన్ని గమనించడము ద్వారా ఎన్ని ఫలితాలు ఉంటాయో చూడండి. అవునా? సో కాబట్టి సో ఈ యొక్క శ్వాసను కరెక్ట్గా ధ్యానంలో అయితే గమనించడము, ధ్యానం కంటే ముందు ప్రాణాయామం చేయడము, మన యొక్క శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా పెట్టుకోవడము, మన యొక్క దేహంలో ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ సరిగా సరఫరా చేయడము, ఇంత మాత్రం చేస్తే చాలు. ఎంతోమంది మీకు తెలిసే ఉండొచ్చు, ఒక శ్వాసను మాత్రమే తీసుకొని బతికినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఉదాహరణ ముమ్మడివరం బాలయోగి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన గురించి. ముమ్మడివరం బాలయోగి గారు దగ్గర దగ్గర 39 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశారు. అంటే ఆయన శరీరాన్ని విరమించే వరకు కూడా ఆహారం లేదు, నీరు లేదు, మలము లేదు, మూత్ర విసర్జన లేదు. మరి ఇంకేముంది? శ్వాసమే ఆ శ్వాస మాత్రం చాలా నెమ్మది, అది కూడా నెమ్మదిగా అసలు నడిచేది శ్వాస. చాలా అతి నెమ్మదిగా నడిచేటువంటి శ్వాస మాత్రమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్వాస వేగంగా తీసుకుంటే ఎక్కువ తీసుకున్నట్టు కాదు. అర్థమైందా? శ్వాస ఎంత నిదానంగా తీసుకుంటే దాన్ని గమనిస్తూ పోతే అది లోపల మన ప్రతి జీవకణానికి అందుతుంది. దాన్ని ఏమంటామంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. ఇప్పటికే మనం మన వేదికలో ఎక్స్ప్లెయిన్ చేశాము, దాని ప్రాక్టీస్ కూడా చేయించాము, బ్రహ్మముహూర్త ప్రాణాయామం అని చెప్పి. దాన్ని ఒకసారి మీరు చూసుకోండి, ఆ వీడియో చూసుకోండి. ఓకే. సో ఈ బ్రహ్మముహూర్త ప్రాణాయామం ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది చేసిన తర్వాత ధ్యానానికి వెళ్ళమని చెప్పాము. ఆ ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేయండి, ధ్యానం అద్భుతంగా ఉంటుంది. లేదా అది చేసిన తర్వాత నైట్ పడుకోండి అని చెప్పాము. అది చేస్తూనే హాయిగా అలానే పడుకోండి, అప్పుడు కూడా మీకు అద్భుతమైన నిద్ర సంభవిస్తుంది అని కూడా చెప్పాం. సో ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఆ విధంగా శ్వాసను మాత్రమే ఆహారంగా, శ్వాసాహారం అని చెప్తాం. అయితే అక్కడ ముమ్మడివరం బాలయోగి ఆయన విషయంలో కూడా శ్వాస అతి నెమ్మదిగా నడుస్తున్నా కానీ మరి ఆయన ఏ ఆహారం ద్వారా అలా ఉండగలిగారంటే విశ్వశక్తి ఆహారము. అర్థమైందా? ఆ విశ్వశక్తి ఆహారము ఎంత గొప్పదంటే అది ఆ దేహంలో ఆయనకి ఆ నెమ్మది, అంటే పూర్తిగా నిశ్చలతలో ఉన్నప్పుడు మనకు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించి మన లోపలికి ప్రవేశించి మొత్తం మనల్ని శక్తిమయం చేస్తుంది కదా. అక్కడ ఆయనకి ఆ విశ్వశక్తి ద్వారానే ఈ శరీరానికి పోషణ కూడా జరిగింది. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, ఆ విధంగా ఆహారం లేదు, నీరు లేదు, నిశ్చలంగా కూర్చున్నారు. ఎలాంటి అంటే ఆయనేమి కూరగాయలు ఇంకోటి తినలేదు, ఏ ఘన పదార్థము లేదు, నీరు కూడా లేదు ఆఖరికి. మరి ఎలా దేహం పోషించబడుతుంది చెప్పండి చూద్దాం. దేహం ఎలా పోషించబడుతుంది? అయితే ఆయన విషయంలో మీరు గమనించవచ్చు. ఆయన చిన్నప్పుడు ఒక 15 సంవత్సరాల వయసులో ఆయన కూర్చున్నాక పెద్దగయ్యాడు, గడ్డం వచ్చింది, ఎంటికలు వచ్చాయి, మనిషి పెరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎలా నడిచాయి అంటే ఇది ఓ సైన్స్కు ఛాలెంజా లేదా? ఇలాంటి ఘటనలు మన భారతదేశంలో మాత్రమే జరిగాయి, ఇంకెక్కడ జరగలేదు. గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్ప సంస్కృతి గల మన దేశం యొక్క సంపదని, మన దేశంలో ఉన్నటువంటి వెలసిల్లినటువంటి వేదాలు, ఉపనిషత్తులు మనం నేర్చుకోకపోతే అంతకంటే దురదృష్టవంతులు మనం అవుతాం కదా. మనకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఈ ఈ యొక్క భూమిలో, అంటే మన యొక్క హిందుస్థాన్లో అని చెప్పొచ్చు, మన భారత భూమిలో మనం పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి వేదాలు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, ఆధ్యాత్మిక జ్ఞానము తెలియదు, ధ్యానము తెలియదు. అంటే ఇంతకంటే ఘోరమైన పని ఏముంటుంది? ఇంతకంటే తక్కువ ఆ తక్కువగా ఉన్నటువంటి ఆ విధానాలు మనము దాని నుంచి బయటపడాలి. అంటే యోగా, ప్రాణాయామ, ధ్యానము, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా మనం చదవాలి. అర్థమైందా? ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఆ విధంగా మన మన దేశంలో జరిగిన ఈ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ నిజంగా ఈ సైన్స్కి ఇప్పుడు కూడా ఛాలెంజ్. సైన్స్ కనుక్కోమని చెప్పండి చూద్దాం.
ముమ్మడివరం బాలయోగి ఎందుకు అలా ఆ విధంగా జీవించగలిగారు? అన్ని సంవత్సరాలు ఏ ఆహారం కానీ నీరు కానీ ఏమీ లేకుండా ఆయన ఆ యొక్క దేహం ఎలా పెరిగింది చెప్పమని చూద్దాం. ఇది ఒక మీరు ఎంత గొప్ప సైంటిస్ట్కి ఇచ్చినా కానీ ఈ రోజు కూడా కనుక్కోలేరు. ఇంత మాత్రం తెలుసుకోండి చాలు. మన యొక్క సంస్కృతి గురించి, మన సనాతన ధర్మం గురించి ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి సో ఇంతటితో మనం ముగిద్దాం. అయితే చివరగా ఏంటంటే ఆయన ఆ యొక్క అంటే ఆ నిరాలోచనతో నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఆహారం అనేది ఎక్కడి నుంచి ఆయనకు దేహానికి పోషణ అందుతుంది అంటే ఆ విధంగా ఆయన కూర్చున్నప్పుడు ఈ యొక్క గొంతులో అమృత బిందువు అది సృష్టి కాబడదు. అమృత బిందువు ఇక్కడ ఈ యొక్క గొంతు భాగంలో ఉద్భవిస్తుంది. అది ఏమవుతుందంటే మొత్తం దేహాన్ని పోషిస్తుంది. దేహానికి ఏం కావాలి? ఆ అంటే జీవకణాలకు ఏం కావాలి? పోషకాంశాలు కావాలి కదా, అన్ని దాంట్లో ఉంటాయి. చూడండి ఎంత విచిత్రము, ఎంత అద్భుతం ఇది, పరమాద్భుతం. ఓకే, ఓకే మిత్రులారా, ఇక్కడితో సమయం మించిపోతుంది కాబట్టి ఇప్పటితో ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ శ్రీ ఎం గారి పేరు వచ్చేసి ముంతాజ్ అలియాస్ సార్. అవును అవును అవును. ఓకే. ఎస్. ఎక్కడ వాడు సార్ ఆయన? ఏ ప్రాంతం వాడు? తిరువంతపురం. అయితే ఇప్పుడు వచ్చేసి ఆయనది సత్సంగ్ ఫౌండేషన్ వచ్చేసి మనకు మదనపల్లిలో ఉంది ప్రస్తుతానికి. మదనపల్లిలో అంటే ఆయన బాబాజీ భక్తుడు, బాబాజీ యొక్క శిష్యుడు, మాతార్ బాబాజీ శిష్యుడు. ఆయనకు డైరెక్ట్గా నేరుగా గురువు వచ్చేసి మాతార్ బాబాజీనే. అయితే ఆయన తర్వాత అటు తిరువనంతపురం, కేరళ, హిమాలయాస్కి వెళ్ళి అంతా అయినాక మనకు ప్రత్యేకంగా ఇక్కడ బెంగళూరులో కూడా ఉంటుంది ఆయన వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ దగ్గరలో ఇది యొక్క మదనపల్లిలో ఆయనది ఆశ్రమం ఉంది అక్కడ. ఓకే, సో అక్కడ ఆశ్రమం పెట్టారు, అక్కడ స్కూల్ కూడా ఉంది. సో ఆ విధంగా సత్సంగ్ ఫౌండేషన్ అని చెప్పి రన్ చేస్తుంటారు వాళ్ళు. అట్లా ఆయన ఇప్పుడు నిత్యం ఆయనను కొంతమంది వ్యక్తులు క్వశ్చన్స్ అడగడం ద్వారా ఆయన ఇచ్చిన సమాధానమే మనకి ఈ సబ్జెక్ట్. అవును అవును. అంటే దీంట్లో ఆయన చెప్పిన సమాధానాల్లోనే మరి ఇంకొంత ఎక్కువగా జ్ఞానాన్ని నేను నా పక్క నుంచి యాడ్ చేసుకుని వచ్చాను. ఇవన్నీ ఆ బుక్ లో దొరకవు మీకు, ఇవన్నీ దొరకవు, అది మీ ద్వారా వస్తుంది. దాంట్లో కొంతవరకు ఉంటాయి. అంటే జనరల్ గా చెప్పి ఉంటారు కదా, కానీ అది విశదీకరించాలంటే అది ఇంకా కొంత యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అదే క్రియా ధ్యానం అవసరమా అంటే అవసరం లేదు అనేస్తారు. కానీ అందులో క్రియ అనేది ఏంటి అనేది దానికి మళ్ళీ ఇవన్నీ కూడా రావడం, ఎన్ని రకాలు ఉన్నాయి, ధ్యానం ఎన్నో స్థితిలో ఉంది, అవన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రాణాయామంలో కూడా బహిర్గత ప్రాణాయామ, అంతరంగ ప్రాణాయామ అనేది చాలా అద్భుతము. అది నేను కూడా ఈ మధ్యలో తెలుసుకోవడం జరిగింది సార్. అంతా అది బయటికి ఇలా మనం శ్వాస వదిలేది లేకుండానే లోపల నుంచి బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు తీసుకోవడము, మూలాధారం నుంచి మళ్ళీ బ్రహ్మరంధ్రానికి వెన్నుపూస ద్వారా సుషుమ్న నాడి ద్వారా పైకి కొట్టడము, దాన్ని ఒక్కొక్క చక్రానికి అది తీసుకొని రావడము, అలా చేస్తూ పోతే ఆ ఒక్కొక్క చక్రంను మీరు అన్నట్టు మజ్జిగ చిలకడము అనేది, అంటే మజ్జిగ చిలికినట్టు ఆ చక్రాలను మొత్తం ఈ శ్వాస ద్వారానే చిలకడము అనేది ఒక్కొక్క చక్రం శ్వాస కాదు, లోపల ఉన్న ప్రాణాన్ని చిలకడం, ప్రాణాన్ని మంతనం చేయడం అంటాము. ఆ మదనం చేయడంతో ఏమవుద్దంటే లోపల ఉన్న రాపిడికి వేడి పుట్టి లోపల ఉన్నటువంటి ఆ కఫం కరుగుతుంది. ఫస్ట్ కఫం కరగాలి, గుర్తుపెట్టుకోండి. కఫం కరిగిపోయేంత వరకు, కఫం బయటికి పోయేంత వరకు కూడా మనకి నాడులు శుద్ధి కాబడదు. నాడు శుద్ధి కానంత వరకు మీరు ఎంత ధ్యానం చేస్తే కూడా ప్రయోజనం లేదు అని చెప్తారు. అంత పరిశూన్యము రాదు. ఎస్, అక్కడ ఆలోచనలాగా ఉంటుంది. ఒక మీరు అంటే జీవన పర్యాంతం చేసినా కానీ ఊరికే మనసు నెమ్మది కావడము, హాయిగా నిద్ర రావడం, ప్రశాంతం అవడం, ఇంతే జరుగుతుంటది. దాని నుంచి ముందుకు పోయే అవకాశం లేదు ఇంకంతే. ఎప్పుడైతే అది చేస్తూ ఉన్నామో అప్పుడు
ఆ, దాన్ని తెలుసుకుంటున్నాం సార్. ఆ పరిశూన్యం అంటే ఏంది? ఎలా ఉంటుంది? శరీరం అంతా మొత్తం అణువణువు వైబ్రేట్ అయితోంది. ప్రతి అణువు గూడా అది వైబ్రేట్ అవ్వడము అనేది తెలుసుకుంటున్నాం సార్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ క్రియ. మీరు ఆదివారం క్లాసుల్లో కూడా శ్వాస తీసుకోవడము, దాన్ని బంధించడము, ఇక్కడ పెట్టుకోవడము అవన్నీ చెప్పడం ద్వారా గూడా దాని నుంచి అది తెలుస్తోంది సార్ చాలా చక్కగా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నేను అనుకున్న ఈ శ్రీ ఎం అనేది ఏంటి అనేసి అంటే అది ఆ సార్ పేరు అది. ఓకే. ఆ, ఆ, ఆ. హ్మ్. సార్ చెప్పిన క్వెషన్స్, ఆన్సర్స్ అందులో వచ్చినవి. దానికి మీరిచ్చే వివరణ. అందులో మొత్తము అంత సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. మనం మామూలుగా ముందు నుంచి చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా గూడా ఎన్ని రకాల ధ్యానం పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి ఆహార నియమాలున్నాయి, ఏంటి అన్నీ గూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యెస్ మాస్టర్స్. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉన్నా, సార్‌ని ఏమన్నా క్వెషన్స్ అడగాలనుకున్నా, మీకేమన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఈ సబ్జెక్ట్ మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా. చక్కగా అడగండి. పరిప్రశ్నలు అడిగితేనే సబ్జెక్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. జ్ఞానం ఇంకా బాగా వస్తుంది. మామూలుగా చెప్పడం కంటే పరిప్రశ్నల ద్వారానే ఇంకా తెలుసుకోవడం జరుగుతుందనమాట. రైట్. చూస్తూ ఉండడం కాదు, ప్రశ్న అడగండి. ఓకే, లేదా మాట్లాడండి. అంటే అట్లీస్ట్ మనకు ధ్వని ఇచ్చారు కదా, హ్మ్. భగవంతుడు ఏమి ఇచ్చాడు? మాట్లాడడానికి ధ్వని ఇచ్చారు కదా. ఆ! కాబట్టి అది విశుద్ధి ఉపయోగించాలి. చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలి. రాజా గారు, రాజశేఖర్. యెస్. యెస్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. రాజశేఖర్, చెప్పండి. నమస్కారం సార్. మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి రాజశేఖర్. సార్ చాలా బాగా చెప్పారు సార్. సూక్ష్మ శరీరము, మన శరీరం అనేది. మళ్ళీ ఒకటి మీరు చెప్పింది కూడా డైరెక్ట్ మెడిటేషన్ చేయకుండా కూడా యోగాసనాలు చేస్తే చాలా దానిలో బాగా పవర్ ఉంటుంది. అవును. మీరు అన్నట్టు అందులో ఒకదానికొకటి చేస్తుంటే మనకు ధ్యానం సరిగా కుదురుతుంది. దాని ద్వారా మనము ఏమైనా తెలుసుకోగలుగుతాం. మంచి ఏంది, చెడు ఏంది, ఎవరికి ఏం చేయాలా, ఏం చేయకపోవడము. ఇప్పుడు మనం ఇంత పెద్దగా మొన్న అయింది కదా సార్, కడతాల ఉమ్, ఉమ్, ఒకరి మీద ఒకరు పడి తినడము, ప్రతి దానికి ఇబ్బంది చేయడం. అంతమంది మెడిటేషన్ చేసినా కూడా ఒక పద్ధతి అనేది లేదు. అవును. క్రమశిక్షణ లేకుండానే ఉన్నది. ఎందుకంటే ధ్యానం చేసిరు. మరి మీరు చెప్పినట్టు అక్కడ ఉమ్, యోగాసనాలు ఇవి చేస్తుంటే ఎవరికొకరు కొట్లాడుకోరు. అవును. కొట్లాడుకోరు అవకాశాలు లేవు. అక్కడ ఏంటంటే ఒక్కో మనిషిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు అవును. అక్కడ. ఇది అయితే ఏమైపోయిందంటే, ఇది ఎలా అయిపోయిందంటే, నేను మీరు చెప్పిన విషయంలో ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇది ఒక, దీని ఒక మత విధానం ఏదో ఉంటుంది చూడండి, అలా తయారు చేసుకొని మనం ముందుకు పోకూడదు. మనలో నిజమైన ఆంతరిక మార్పు, అంటే నిజమైన ఆంతరంగిక పరివర్తన అని చెప్పుకోవాలి. అది రావడం అనేది చాలా ముఖ్యం ధ్యానంలో. అంటే ఒక మనిషి మామూలు మనిషిగా తయారు కావడం అంటే, నేను నేను ఇది నేను అది అనుకుంటూ ఆ యొక్క అరిషడ్ వర్గాల్లో కానీ ఆ భావోద్రేకాల్లో ఇరుక్కుపోకూడదు. ఏదైనా ఏ విషయానికైనా సహనము, ఓపిక, నిదానము, ప్రేమ, ప్రీతి, కరుణ, ఇవన్నీ వెళ్ళిపోయాయి. అవన్నీ వెళ్ళిపోయి బాహ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనం దే ధ్యానంలోకి వచ్చాక కూడా అవి వదలడం లేదు మన వాళ్ళు. ధ్యానం లేదు అయితే సార్. అదేంటంటే, ధ్యానం అయితే చేస్తారు, ధ్యానం అయితే ఉమ్, చేస్తారు. ఈ గుణాల నుంచి బయటపడడం ఇంకా అవడం లేదు. దీని ద్వారా ఇస్తారు సార్. ఇవి మీరు ఉమ్, అన్నట్టు ఆసనాలు, యోగాసనాలు, అన్ని కావాలి. మన మన ప్రాణాయామము దీని ద్వారా కొద్దిగా శుద్ధి అవుతుంది సార్. ఖచ్చితంగా అవును, శుద్ధి అవుతుంది. ఖచ్చితంగా. అదే అందుకే సో వీటిలో ఎందుకంటే ఏంటంటే, కొద్దిగా మాకు అనుభవమే సార్ దాంట్లో. ఎందుకంటే చేస్తుంటాం ఆ, కదా దాని అవును, ఎక్కడికి. అందుకే ఈ యమ నియమ అనేటువంటిది కొద్ది కష్టమైన పనులు, కానీ అక్కడికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తుండాలి. సో మనం ఏం చేస్తామంటే ధ్యానం చెప్తాము, ధ్యానంలో పరివర్తన పొందండి అని చెప్తాం, కానీ ఆ ధ్యానం నిజమైన ధ్యానం కావాలి కదా, అప్పుడు కదా పరివర్తన వచ్చేది. అది. ఆ నిజమైన ధ్యానం ఎక్కడవుతుంది? ఇలా నాడులన్నీ మూసుకుపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ శరీరం అంతా గట్టిపడిపోయింది, ఉమ్, పీనియల్ ఉమ్. గ్లాండ్ ముదిరిపోయింది, పీనియల్ గ్లాండ్ అంతే. ఎప్పుడో మూసుకొని పోయింది. దాన్ని తెరచాలంటే ఎంత కష్టం? దాన్ని తెరచాలంటే మన ఆహారం పద్ధతి మార్చుకోవాలి కదా.
అవును. ఆహార పద్ధతి ఓకే. మార్చేదే లేదు. తినేది ఆయిల్ ఎట్లా ఉంటుందో తెలియదు. మనం తినే ఆహారంలో ఏమేమి కలుపుతారో ఏమి సంబంధం లేకుండా ఆహారాన్ని ఎట్లా పడితే అట్లా తినడం. మీరు ఎంత ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం చేస్తారట. మీరు చెప్పింది 100% సార్ అందులో. ఎందుకంటే ఆసనాల ద్వారానే మనం ఎంత ధ్యానం చేసినా అందులో మనకు శుద్ధి అయ్యి మనము ఒక ప్రవర్తన కష్టం ఒక పద్ధతి ప్రకారం పోగలుగుతాం. ఉమ్, ఖచ్చితంగా పోగలుగుతాం అట్లా. అది అట్లా చేయడం ద్వారానే. కాబట్టి ఇలా చేస్తే ఉమ్, ఆహార శైలి మార్చాలి. హ్మ్. యోగా ప్రాణాయామం అవునండి. దాని ద్వారా దేహం కొద్దిగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. నాడులన్నీ శుద్ధం అవుతాయి. నరాలన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అప్పుడు మీరు ధ్యానం చేయండి. ధ్యానం చక్కగా ఎక్కుతుంది. ధ్యాన శక్తి మనం తీసుకుంటాం. మనలో పరివర్తన జరుగుతుంది. ఆరోగ్యంగా తయారవుతాం. ఆరోగ్యం ఒకటే కాదు, నాడీ శుద్ధి జరుగుతుంది. తర్వాత మంత్రపిండం అవుతుంది. తర్వాత మన స్థితి ఆటోమేటిక్గా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. మనకొకసారి రా దాని ఫుడ్డు మార్నింగ్ అవర్స్ రా ఫుడ్డు మళ్ళీ మొలకెత్తిన విత్తనాలు ఇవి తీసుకుంటే మీరన్నట్టు అక్కడ శుద్ధి అయిపోతది సార్ కొద్దిగా ఎస్, మనకు. దానికి ఒక డైట్ విధానం చెప్పాం. మీరు లేరనుకుంటా, కొత్తగా వచ్చింటారు. డైట్ హ్మ్. విధానం ఒకటి చెప్పాము. అది ఒకసారి మీరు వినండి, ఆ వీడియో వినండి. ఓకే పూర్తిగా సార్. అంటే మన సాత్విక జీవన శైలికి కావాల్సిన ఒక డైట్ విధానాన్ని తెలియజేయడం జరిగింది. టీచ్ చేశాం. హ్మ్. దాన్ని డిప్ డైట్ అంటాము. అది పాటిస్తే ఓకే. చాలు, అద్భుతంగా ఉంటుంది. ఓకే, రైట్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎస్ మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అడిగితేనే తెలుసుకోగలుగుతాము, ఆచరించడం అవుతుంది. మనం ఏదో ధ్యానం చేస్తున్నాము, వెళ్ళిపోతా ఉన్నాము అనుకుంటే కాదు. అందులో మనకు సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అవి క్లియర్ అందరికీ చేసుకొని పోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాము. మీరే మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. హ్యాండ్ రైజ్ చేయడానికి ఎందుకో కొద్దిగా ఆ, ఇష్టపడడం లేదు. దానికని చెప్పి అన్మ్యూట్ ఇచ్చాం. ఇప్పుడు మీరే ఒత్తి మీరే మాట్లాడండి. ఓకే, రైట్. మాట్లాడండి. నామని మేడం, మనీ మేడం చూస్తూ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి. ఆ, సార్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. నిజంగానే యోగా ప్రాణాయామాలకున్న ప్రాముఖ్యత ఏంటి అని, తర్వాత ధ్యానం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఖచ్చితంగా ప్రాణాయామాలకు కూడా ధ్యానానికి ఎలా అయితే టైం కేటాయిస్తున్నామో అవును. ప్రాణాయామాలకు కూడా ఖచ్చితంగా టైం కేటాయించి మరి చేస్తాం సార్. మనకు సెషన్లో 6 రకాల ప్రాణాయామాల గురించి కూడా మేడం గారు క్లాస్ చెప్పారు సార్. మ్మ్. ఖచ్చితంగా పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ చేయండి. మచ్ సార్. సో వీలైనంత వరకు ఆ, కొద్దిగా లోపల ఉన్న కఫాన్ని బయటికి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఎప్పుడైనా జలుబు వచ్చిందంటే సాధ్యమైనంత వరకు ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా లోపల ఉండే కఫం మొత్తం బయటికి పోయేంత వరకు జలుబును, ఇంకా నేను ఏం చెప్తానంటే జలుబును కాపాడండి అని చెప్తాను. అంటే ఆ జలుబు మన లోపల ఉన్న కఫాన్ని బయటికి పంపించాలి పూర్తిగా. అర్థమైందా? చాలా మంది అవును. అవివేకంతో ఏం చేస్తారంటే ఆ, వాళ్ళు అనుకుంటారు టాబ్లెట్ వేసుకొని ఇంకోటి వేసుకొని దాన్ని ఆపేయడము తప్పు ఇది. అర్థమైందా? దేహానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేహానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. అర్థమైందా? ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే మీ లోపల ఏమైనా కఫం ఎక్కువయ్యి ఇంకా ఇది భరించలేని స్థితికి వచ్చేస్తే ఖచ్చితంగా మీకు ఒక జలుబు దగ్గు రూపంలో బయటకు తీసుకొస్తుంది. అప్పుడైనా మీరు కొద్దిగా సైలెంట్ అవుతారని చెప్పి దాన్ని కూడా మెడిసిన్ వేసి ఆపడం అనేది ఇంక అంతకంటే గొప్ప, అంటే అంతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకేది ఉండదు. అది చేసిన తక్షణమే ఏమో తెలుసా, అది ఆ కఫం అంతా అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది దేహంలో. మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయేది, సైనస్ పెరిగేది, ఆటోమేటిక్గా ఇంకా వేరే రోగాలు వస్తాయి. చూడండి, అది ఏం చెప్తుంది, నాయనా నువ్వు ఏం చేయొద్దు, వేడి వేడి నీళ్ళు తాగి ఓకే రెస్ట్ తీసుకో, కొంత పని తగ్గి రెస్ట్ తీసుకో, నా పని నేను చేస్తానని చెప్పి లోపల ఉన్న కఫాన్ని కరిగించి కరిగించి కొన్ని రోజులు నీళ్ళగా పంపిస్తుంది. ఇంకొన్ని రోజులు దట్టంగా అంటే మొత్తం ఆ మ్యూకస్ అంతా బయటికి పంపిస్తూ ఉంటుంది. దాన్ని పంపించాలి ఖచ్చితంగా. అది పంపించకపోతే మన ఈ నరాలు ఉంటాయి కదా, నరాల్లో అంత పేరుకుపోతుంది అది. దానికి అట్లే దాన్ని సప్రెస్ చేసి పెడితే ఖచ్చితంగా అది ఆస్మాగా తయారవుతుంది. ఎందుకు ఎందుకు ఆస్మా అవుతుంది చెప్పండి? మొత్తం అడ్డంగా ఉంటుంది, శ్వాసనాళల్లో అడ్డబడి ఉంటుంది మొత్తం అంతా. ఈ గాలి మనం పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్ లోపలికి పోనే పోదు.
జస్ట్ ఊరికే ఆ ఊపిరితిత్తుల వరకు పోయి మళ్ళీ బయటకు వస్తుంటుంది. అన్ని జీవకణాలకు పోవాలంటే లోపల ఫ్రీగా ఉండాలి. ఆ శ్వాసనాళాలు ఎంత ఖాళీగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దానికి ఈ కఫం అనేటువంటి చాలా అడ్డంగా ఉంటుంది. ఆ కఫం ఎంతవరకు పోతుందంటే ఇట్లా జీర్ణాశయం కావచ్చు, ఇట్లా పేగులకి, ఇటు వస్తే బ్రెయిన్కి మొత్తం వ్యాపిస్తుంది. ఎక్కువ 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 అయ్యి చివరికి ఇక ప్రాణవాయువు సరిగా అందక, అర్థమైందా, మొత్తం రోగాలు. ఒక రోగం కాదు, ఏ రోగమైనా రావచ్చు ఆ ప్రాణవాయువు సరిగా అందకపోతే. జీవకణాలు చచ్చిపోతాయి. ఇది ఎంతవరకు తెలుసు, ఎంతమంది తెలుసు, ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోరు. అర్థమైందా? జీవకణాలకి ప్రాణవాయువు లేకపోతే ఎన్నో జీవకణాలు చనిపోతాయి. జనరల్గానే మనకు ప్రతిరోజు మన లోపల ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. కొత్త కణాలు పుట్టడం కూడా జరగదు ఇంకా. ఎందుకంటే మీలో ఆక్సిజన్ కొరత ఉంది. రక్తంలో ఆక్సిజన్ అసలు ఫ్లో కావట్లేదు కదా, అది ప్రాబ్లం. నేను కూడా నో మనము మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ గట్టిగా నమ్ముతాను సార్. ఆ, మన బాడీకి ప్రతిదీ హీల్ చేసుకునేది ఉంది అన్నట్టుగా. అవును. సార్ మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు సార్ క్లాస్ లో ఆంతరంగిక బ్రీతింగ్ అని, మనకి క్లాస్ లో చెప్పారా సార్ ఆ సబ్జెక్ట్? లేదు లేదు, అంతర్ముఖ మూలాధారం. ప్రాణాయామం. అంతర్ముఖ లేదు, ప్రాణాయామం అది చెప్పనీకి రాదు. అది అంటే కొద్దిగా ఫిజికల్గా చూపించాలి ఎలా సాధన చేయాలి. చేయాలి. ఆ, అది ఫిజికల్గా చూపిస్తే అర్థమవుతుంది. ఈ జూమ్లో ఎంత చెప్పినా అది సరిగా మీకు అది అర్థం కాకపోవచ్చు. అది చేయడంలో కొద్దిగా మిస్టేక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అది జూమ్లో చూపించలేదు, మనం జూమ్లో ఎప్పుడు చూపించలేదు. సో అది ఆ శబ్దం ఎలా చేయాలి, అది ఎలా తీసుకోవాలి, కింది నుంచి ఆ ప్రాణాన్ని పైకి ఎలా లాగాలి. ఓకే, అది ఆ, ఈ అంటే మన యొక్క గొంతు ప్రదేశంలో దాని యొక్క శ్వాస, ఇప్పుడు మనం మామూలుగా ముక్కుతో శ్వాస తీసుకుంటాం కదా, ఈ గొంతుతో శ్వాసించాలి. ఓకే సార్. అది ఓకే. ఓకే సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, రేపు మీరు హాలిడే ఇచ్చారు, మాకైతే ఎల్లుండి పండగ సార్, క్లాస్ ఎలా రన్ చేయాలి మరి? అదే అంటే ఎల్లుండి వచ్చే వాళ్ళను రేపటికి పిలిచండి కావాలంటే. ఎల్లుండి వచ్చే మాస్టర్స్ ఉంటారు కదా. సార్ మీరే సార్ నాకు ఎల్లుండి. పర్వాలేదు, నో ప్రాబ్లం. నేను రెడీగానే ఉంటాను. సో మీరు ఓకే అంటే రేపే చేద్దాం. ఆ, దాన్ని మీరు అనౌన్స్ చేసుకోవాలి, ఇప్పుడైతే అట్లా చేయాలి. ఓకే సార్. మీరు వేరే లాంగ్వేజ్ లో ఏమైనా ఉంటారేమో అని మార్నింగ్ కాల్ చేశాను రేపు సార్. లేదు, రేపు వచ్చేసి వీళ్ళు కూడా బహుశా ఆ, అంటే వద్దని చెప్తున్నారు. కన్నడలో కూడా రేపు వద్దు, ఎల్లుండి పెట్టుకుంటాం అన్నట్టు అన్నారు. అంటే రేపు పెట్టుకుంటాము, ఎల్లుండి వద్దన్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మెయిన్ పండగ కదా సార్ అదే, సంక్రాంతి. కానీ కన్నడలో పోయే అవసరం లేదు. నేను ఓన్లీ చివరగా సందేశానికి పోతాను. కాబట్టి అది లేకపోయినా జరుగుతుంది. మీరు కావాలంటే రేపు పెడతామంటే రేపు పెట్టేయండి, ఎల్లుండి మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే సార్, రేపు పెట్టుకుందాంలేండి సార్ అయితే. రైట్, పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. మనకు సాధన గురించి, ఈ ప్రాణాయామ గురించి, ఇంకొకటి ముద్రాస్ గురించి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ గురించి, కఫం పోగొట్టుకోవడానికి నంబర్ ఆఫ్ మనము రెమెడీస్ చెప్తున్నాం సార్. కానీ ఇక్కడ విని ఇక్కడ పోయే వాళ్ళే ఎక్కువ అయిపోతుంది, కానీ ఆచరణ చేయట్లేదు. ఏదైనా సమస్య వచ్చిందంటే అలా చీదుకుంటూ ఉన్నారు. కానీ నేను కొంతమందిని ప్రత్యక్షంగా చూసిన మన వాళ్ళే అలా చీతుంది. ఎందుకు అట్లా చీదుకుంటూ కూర్చుని ఒక ముద్ర పెట్టుకోవచ్చు కదా, ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకోవచ్చు కదా, రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. ముద్ర నా మేడం అంటారు. మళ్ళీ మనతోనే ఎన్నో ఏళ్ళు పరిచయం అయ్యి మన దాంట్లో ప్రయాణం చేసిన వాళ్ళే. ప్రతి శుక్రవారము ముద్రాస్ చెప్తాము, ప్రతి శుక్రవారము ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి కఫానికి సంబంధించి కానీ, దగ్గు జలుబుకు సంబంధించి ముద్రాస్ చెప్తూ ఉంటాము. అవి చేసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది సార్. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే పిల్లలకు ఏం చెప్పే పని లేదు, కానీ పెద్దవాళ్ళే దాన్ని చీదుకుంటూ ఆయాసపడుకుంటా హాహా అంటే, ఎందుకు అట్లా ఆయాసపడతావు అంటే, అరే నాకు జలుబు వచ్చింది, నేను ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తావే అంటే, ముద్ర పెట్టుకో, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి కదా, చేసుకో, పోతుంది కదా అంటే, దానికి ఇంకేం మాటలు రావు. సరే అని ఆ ముద్ర బలవంతంగా ముద్ర పెట్టించి మేమే ఆక్యుప్రెషర్ పాయింట్స్, చిన్నపిల్లలకైతే వాళ్ళకే చెప్తాం, ఇట్లా చేసుకోండి. పెద్దోళ్ళు కదా మూసుకొని కూర్చొని చేసి
మొత్తం ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని చేస్తే మరుసటి రోజుకి ఏం ఉండదు. నార్మల్గా కూర్చొని పనులు చేసుకుంటారు, వాళ్ళ ఆఫీస్ పనులు. ఇట్లా ఉమ్, అయిపోతుంది సార్. చిన్నపిల్లలేమో జలుబు వచ్చిందంటే మేము చెప్పే పని లేకుండా వాళ్ళే పెట్టేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఎస్, పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. క్లాస్లో ఎంతమంది ఉన్నా మన చెప్తూ ఉన్నా ఆచరించాలి. ఇప్పుడు ఈ వారం శుక్రవారము ఇది చెప్పినారు, ఒక ముద్ర చెప్పారు, ఒక పాయింట్ చెప్పారంటే సరే దీన్ని కూర్చొని చేద్దాము. టీవీ చూస్తూ ఉంటాను, కూర్చొని చేసుకుంటే ముద్ర దాని పని అది చేస్తుంది కదా. సపరేట్గా ఏం చేయాల్సిన పని లేదు. అంటే మనము చెప్తున్నాం కానీ ఆచరణ అనేది 100% రావాలి ప్రతి ఒక్కరిలో కూడా. ఎప్పుడైతే ఆచరణ వస్తుందో రిజల్ట్ వస్తుంది. ఇంకోరికి నువ్వు 10 మందికి చెప్తావు, అదే మనకేందంటే విని ఇప్పుడు వదిలేస్తే ఏమొస్తుంది? మన భారతదేశంలో మనకు ఈ జ్ఞానం అంతా ఇచ్చి ఋషులు ఎంతో కష్టపడి వేదాలు, ఉపనిషత్తులు, ఈ సనాతన ధర్మంలో ఇవన్నీ మనకు ఎన్నో శాస్త్రాలు డెవలప్ చేసి వెళ్ళారు. అవన్నీ మనం తిరిగి తోడి ఒక్కోటిగా ఇక్కడ విడివిడిగా మనం చెప్పుకుంటూ పోతున్నాం. ధ్యానంతో పాటు ఇన్ని అనేక గ్రంథాలు చదివి అనేక శాస్త్రాలు, అద్భుతమైన జ్ఞానం మనం పంచుతున్నాం కదా. దీన్ని ఉపయోగించుకోవాలి, మన ధర్మంగా తయారు చేసుకోవాలి. దీన్ని మన ఇంట్లో మన సనాతన ధర్మాన్ని అద్భుతంగా పోషించాలి. అప్పుడే మనం భారతీయులము. ఓకే, అప్పుడే మనం హిందూ ధర్మంలో ఉన్నట్టు. లేకుంటే ఇంకేముంది, దానికి వాల్యూ ఏముంది? అదే సార్, జ్ఞానము అంత ఈజీగా దొరుకుతూ ఉంటే తెలియట్లేదేమో నాకు అనిపిస్తోంది. అవును, ఈ అది కరెక్ట్, సబ్జెక్టు అది కరెక్ట్. మనము బయట తీసుకోవాలా అంటే ఒక క్లాసుకి, ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్లో ఉన్న సబ్జెక్టుకే ఒక 10,000 తీసుకుంటారు. జస్ట్ ఏముంటది అంతకంటే. దీనికే వాళ్ళు పోయి చెప్పడానికి 10,000 అడుగుతారు ఈ సబ్జెక్టుకు, ఈ కొంచానికి. అంత ముద్రా విజ్ఞానం గురించి చెప్పాలంటే ఇంకెంత తీసుకుంటారు వాళ్ళు? ఒక్కొక్క దానికి అంత పేమెంట్ చేస్తారు. ఈవెన్ మీరు కూడా ఒక మాస్టర్కి పేమెంట్ చేసి క్లాస్లో చెప్పించడం జరిగింది కూడా. అంటే ఎలా ఉంటుంది, అక్కడ మీరు వాళ్ళకి పేమెంట్ చేసి మాకు ఫ్రీగా చెప్పిస్తున్నారు, వినండి అమ్మ రాండి క్లాసులకు అనేసి. అలా ఉంది పరిస్థితి. అయితే ఇక్కడ ఉచితంగా రావడం వల్లనో ఏమో మరి తెలియట్లేదు కానీ అది అంత పెద్ద విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఈ వారం చెప్పారు, వచ్చే వారానికి మేము ఇది చేసుకున్నాం, ఈ ముద్ర చేసుకున్నాం, యాక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకున్నాము, ఈ రెమెడీ యూజ్ చేసినాము, మాకు బాగుంది అని ఒక వ్యక్తి అట్లా మనకు చెప్తే ఓకే, హ్యాపీ. దాన్ని ఇంకా 10 మందికి పంచుతారు. అది అది ఆచరణ రావాలి సార్. ఎస్. సో ఆచరణ వస్తుందని భావిస్తున్నాం, ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. ఓకే. ఆ విధంగా మనం ముందుకెళ్ళడమే మన యొక్క ధర్మం, అంతకంటే ఇంకేం చేయలేము. ఓకే. అంతే సార్, అంతే. ఎస్, రైట్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎస్, అన్నపూర్ణ మేడం మాట్లాడండి. మీరు అన్మ్యూట్ అయింది కదా, మాట్లాడొచ్చు. సార్ ఇక్కడ అన్నపూర్ణలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీరే 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 మాట్లాడండి. ఇంకెవరు ఇక్కడ ఎవరు లేరే అన్నపూర్ణ? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. సో మేము ఇక్కడ చీరాల్లో ఉంటాం సార్. ఇక్కడ మా పిరమిడ్ ధ్యాన కేంద్రం మహేశ్వరి మేడం, మీకు ఐడియా ఉంటారేమో, ఆవిడ మాకు. కానీ ఇంత సబ్జెక్ట్ మాకు ఆమె ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కదా, మొత్తం వీడియోలన్నీ వినాలి నేను బాగా. అవును. సో చాలా మటుకు మేము అన్ని పాటిస్తూనే ఉంటాం అనమాట. మా ఇంట్లో కూడా హోమియో మొదల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అసలు వాడం మేము. మంచిది. సో ఈ మధ్య ఈ రవిశాస్త్రి గారి శ్వాస బుక్ లో ఆయన చెప్పింది కూడా చాలా మటుకు బాగుంది సార్. ఇది మనకు నెమ్ము, అది రైట్ సైడ్ మాత్రమే శ్వాస తీసుకోవటము, దాని వల్ల లోపల హీట్ ఎక్కువైపోయి ఈ నెమ్మది తగ్గడం, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను చాలా మటుకు అన్ని పాటిస్తూనే ఉంటాను. నేను వీడియోస్ అవి బాగా వింటుంటాను. స్వర విజ్ఞానం వచ్చేసి మనం మొత్తం, మీరు శ్వాస బుక్ ఉంది కదా, ఆ బుక్ రిలీజ్ కాకముందే నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను. ఓకే ఓకే. అది ఇంకా రిలీజ్ కాలేదు, నాకు తెలియదు అది వస్తుందని కూడా బుక్. అయితే ఇప్పటికే నేను ఎన్నో గ్రంథాలు చదివి ఈ స్వర విజ్ఞానాన్ని మన వేదికలో మాతా టీవీలో తెలుగులో బోధించేసాం ఆల్రెడీ. అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకే ఓకే సార్. ఇంకా ఆ బుక్ అప్పటికి రిలీజ్ కాలేదు, అసలు ఆ బుక్ ఉందని కూడా నాకు తెలియదు. అయితే అది నాకు ఆ జ్ఞానం అనేది అందింది. తర్వాత నేను దాన్ని ఎంతో నిష్ఠతో చదివి
నేను అర్థం చేసుకొని నేను ప్రాక్టీస్ చేసుకున్నాక నేను మొదలుపెట్టా. దాన్ని ఇప్పుడు ఓకే సార్. స్వర విజ్ఞానంలో మేడం అది మీరు ఫాలో అవుతున్నట్లేదు కదా అంటే కన్నడలో అయితే ఫాలో అవుతున్నారు వాళ్ళు, ట్రాన్స్లేట్ అవును. చేసి కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంటే ఈ టయానికి కరెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ ఆ టైం ఉంది కదా, ఆ టయానికి స్వరం వచ్చేసి ఒకసారి రీసెట్ చేసుకోవాలి మనం. స్వరాన్ని కరెక్ట్గా రీసెట్ చేసి ఏ స్వరం ఉండాలో, ఏ తిది ఏ పక్షము తిది రెండు చూసుకొని ఆ స్వరాన్ని సెట్ చేసుకొని వదిలేస్తే ఆ రోజంతా అన్ని సజావుగా జరిగిపోతాయి. మళ్ళీ సాయంత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో దాన్ని నందా మేడం వచ్చేసి కన్నడలో ప్రతిరోజు పంపిస్తారు. తెలుగులో మనకి ఇక్కడ వాలంటీర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఏమని చెప్పండి. ఓకే, సార్ అది షూర్. కావాలంటే మరొకసారి స్వర విజ్ఞానం మీద క్లాస్ తీసుకుందాం, కావాలంటే బేసిక్స్ వాళ్ళు అవును సార్. రోజు రోజు ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లాస్ చెప్పిస్తే సరిపోతుంది. నేనే చెప్తాను లేదా మీరైనా ఎవరైనా చెప్పొచ్చు. నేను చెప్పిన ఓకే. ముందు క్లాస్ తీసుకొని మరొకసారి రిపీట్ చేయండి. బట్ ఈ ప్రతిరోజు టెస్ట్ చేసుకునేది అలవాటు చేయాలి అందరికీ. స్వర విజ్ఞాన్ని మన నిత్య జీవితంలో అలవాటు చేసే పద్ధతి మనం అందరికి నేర్పిస్తే నిజంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు ఎలా చేయాలి, రాత్రి పడుకొని పొద్దున్న లేచాక ఏం చేయాలి, ఇవన్నీ మనం పద్ధతులన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఓ, ఓకే, జలుబు వస్తే ఏం చేయాలి, తలనొప్పి వస్తే ఏం చేయాలి, పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, జాబ్ రావాలంటే ఏం చేయాలి, ధనం సంపాదించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఎన్నో పద్ధతులు చెప్పాం మనం. ఓకే, కానీ అంత ఓపిగ్గా ఎవరు చేయరు సార్. మేడం అన్నట్లుగా అప్పటికప్పుడు అంతా రెడీమేడ్ గా జరిగిపోవాలి అనే ధ్యాసలోనే ఉంటున్నారు జనాలు. వస్తుంది అంటే ఆ స్థితి వస్తుంది, అది నేచర్ తీసుకొస్తుంది, మనం ఏమి వరియాల్సిన అవసరం లేదు. సో మన Yes, పని yes. మనం చేస్తూ ఉంటాం, మన పని మనం చేస్తూ ఉంటే ఈ జ్ఞానం అనేది పోయి యూట్యూబ్లో ఉంటుంది, ఇది ఎప్పటికీ చెడిపోదు కదా. సో ఆ, ఖచ్చితంగా ఆ స్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు, అవ్వకపోతే వేరే దారి లేదు ఇంకా. ఆ, ఆ. అలాగా ఇప్పుడు కరోనా మనకి చాలా నేర్పించింది కదా, అలాగే అన్ని అవసరాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ వస్తుంది. గా. అదే నేర్పిస్తుంది, అదే నేచర్కు అన్ని తెలుసు కదా, ఎప్పుడు ఎవరికి ఏం నేర్పారో నేర్పిస్తుంది. ఆ, మన ధర్మం ఏంటంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం అంతే. అది ఎంతవరకు పాటిస్తారు లేదనేది వాళ్ళకి సంబంధించిన విషయం. యా. ఉమ్. ఓకే, రైట్. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకొకటి వచ్చేసి మనకు ఫిబ్రవరి 2021 సబ్జెక్ట్ అది మనం ఫిబ్రవరి ఈ 21, 22 22. తాడేపల్లిగూడెంలో మానస సరోవరం అనే పిరమిడ్ ధ్యాన కేంద్రంలో, అక్కడ ఆ పిరమిడ్లో కృష్ణానది ఒడ్డున 2 రోజుల కార్యక్రమం, అంటే సంగీత ధ్యాన యజ్ఞము మరియు సమగ్ర స్వాస్థ అనేటువంటి కార్యక్రమం అక్కడ మనం చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దానికి ఆ, మీ వంతుగా మీ సహకారాన్ని అందించండి, ప్రచారం కానీ అన్ని రకాలుగా. సో అది అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల ఓకే సార్. కార్యక్రమం ఇప్పటికే డిక్లేర్ చేశాం, ఇక ప్రచారం మొదలు పెట్టాలి. మొన్న ఒక్కసారిగా అంటే మొట్టమొదటి పాంప్లెట్ రిలీజ్ అయింది, ఇక నెక్స్ట్ ప్రచారాన్ని మనం మొదలు పెట్టాలి. కనీసం అంటే ఒక 600 మంది వరకు వస్తారు. సో అక్కడ అందరినీ అంటే అన్ని రకాల ఎక్స్పర్ట్స్ కానీ మనం ఇప్పుడు ఏమేమి జ్ఞానం ఇక్కడ పంచుతామో వేదికలో డైరెక్ట్గా, ఎంతోమంది మనకు ధ్యానులు అయ్యిండు కూడా వాళ్ళకి ఈ జ్ఞానం అనేది తెలియదు, చాలా మందికి తెలియదు ఈ జ్ఞానం. సో అందుకోసం వాళ్ళకి పంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ధ్యానము, మామూలుగా ఆధ్యాత్మిక జ్ఞానము, దాంతోపాటు సమగ్ర స్వస్థ కార్యక్రమాలు. సమగ్ర స్వస్థలో ఈ భాగంగా మనము స్వమూత్ర చికిత్స కావచ్చు, ఈ యొక్క ముద్ర థెరపీ, ఆకుప్రెషరు, స్వర విజ్ఞానము, తర్వాత ఆహార పద్ధతులు, ఉమ్, మనం ఏవైతే క్లాసులో చెప్పుకున్నామో అవన్నీ కూడా అక్కడ ఎక్స్పర్ట్స్తో పాటు ఇప్పుడు ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. వీటి మీద ప్రత్యేక సెషన్స్ తీసుకోబడతాయి అందరికి కూడా. అప్పుడు ఓకే ఏముందంటే మనకి 2 అస్త్రాలు మనకు ఉంటాయి. ధ్యానం అనేది ఒక అస్త్రం అయితే సమగ్ర స్వాస్థ అనేది ఇంకో అస్త్రం. సో 2 పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అది ఉపయోగించుకుంటూ లైఫ్ను బ్యాలెన్స్డ్గా పెట్టుకొని మనం జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్. దానికోసం మన ప్రయత్నం జరుగుతుంది. అది అన్ని చోట్ల వ్యాపింప చేయాలని మన ఉద్దేశం. ఇప్పుడు కన్నడలో కానీ హిందీలో నడుస్తున్నాయి క్లాసులు, తమిళ్లో నడుస్తున్నాయి, తర్వాత తెలుగు ఉంది,
మొత్తం 5 లాంగ్వేజ్ల్లో కంటిన్యూగా నడుస్తున్నాయి. ఒక ఓ ఇంగ్లీష్ మాత్రం ఇప్పుడు ఏం చేసామంటే శనివారం స్పెషల్ వర్క్షాప్ చేస్తున్నాం ఇంగ్లీష్లో. మిగతా రోజుల్లో చేయట్లా. సో శనివారం, ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే అంత ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతారు, ఇంగ్లీష్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు వాళ్ళు. ఉమ్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఫాలో అయ్యేది, మన సనాతన లైఫ్ స్టైల్ తక్కువ ఫాలో అయ్యేది అనమాట వాళ్ళకు. ఓ. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది వాళ్ళ పరిస్థితి. ఆ? కాబట్టి వాళ్ళ కోసము మనము పెట్టింది ఓన్లీ ఆన్ సాటర్డే ఈవినింగ్ 7 to 8 స్పెషల్ వర్క్షాప్. ఓ. అంతే. మిగతాది 4 లాంగ్వేజ్లు ప్రతిరోజు జరుగుతుంటాయి వర్క్షాప్. మొత్తం అన్ని కార్యక్రమాలు ఇదే విధంగానే అన్నిటినీ ఆ, మనము డిజైన్ చేయడం జరిగింది. అన్ని లాంగ్వేజ్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమగ్ర స్వాస్థ్యంలో ఎస్పెషల్లీ కన్నడలో విస్తృతంగా ప్రచారం చేశాం. అదేవిధంగా తమిళ్లో కూడా అవుతా ఉంది. తమిళ్లో కూడా మనం ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం నెక్స్ట్ ఇంకొక 3 monthsలో తమిళనాడులో. ఓ. ఎందుకంటే అక్కడ కూడా మాస్టర్స్ చాలా మంది తయారవుతున్నారు. ఇక అట్లా ఒక్కొక్క స్టేట్లో ఎక్కడెక్కడ మాస్టర్స్ ఉంటే అక్కడ మనం దీన్ని ఇంకా ఎక్కువగా వేదికలో, అంటే డైరెక్ట్ ఫిజికల్గానే మనం పంచడం జరుగుతుంది. జూమ్లో చేస్తున్నాం, బట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా మనం ఎప్పుడైతే ఇట్లా విజయవాడలో ఎలా చేస్తున్నామో అట్లా తమిళనాడులో నెక్స్ట్ ఇంకొక కార్యక్రమం రిషికేశ్లో చేయాలనుకున్నాము. మన హిందీ వాళ్ళ తరపున అక్కడ ఒకటి జరగాలి కార్యక్రమం ఫ్యూచర్లో. ఆ. అలాగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఈ యొక్క యాడ్ ఏదైతే ఉందో ప్రతిరోజు గ్రూప్ లో వేయాలి మేడం. ఇంకొకటి దీని గురించి మీరు కూడా మార్నింగ్ సెషన్ లో ప్రతిరోజు కూడా ఇట్లా 21, 22 తారీఖులు మనకు సమగ్ర స్వస్థ ధ్యానము ఇట్లా 2 రోజుల కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలి, మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. అందరూ కూడా వచ్చే వాళ్ళందరూ ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఓకే అనేది మేడం. అందరికీ ప్రచారం వాట్సాప్ చేయండి. వాట్సాప్ లింక్ ఇచ్చాము. ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ తెలుస్తారు కదా. ఇంకా మనం దాన్ని ఓకే ప్రచారానికి బయటికి ఇంకా అన్ని గ్రూపులో వదలాలి. నెక్స్ట్ దానికి కొంత ప్రముఖులు ఇప్పుడు ఫైనలైజ్ అవుతున్నారు, ఎక్స్పర్ట్స్ కానీ స్వామీజీలు, తర్వాత మన సీనియర్ మాస్టర్స్ అందరినీ ఫైనలైజ్ చేస్తున్నాం. చేశాక మొత్తం అందరూ ఫైనలైజ్ అయ్యాక ఒక ఫైనల్ పాంప్లెట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇనిషియల్ పాంప్లెట్ రిలీజ్ అయింది. దీన్ని మనం అన్ని గ్రూపుల్లో పంపించి ఆ యొక్క వాట్సాప్ లింక్లో అందరూ క్లిక్ చేసి జాయిన్ కావాలి. ఇంతే మనకు కావాల్సింది. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఓకే, వెరీ మచ్ సార్. ఈరోజు రైట్. మాకు ధ్యానం గురించి, దాని యొక్క క్రియల గురించి, ఎలాంటి సాధన చేయాలి, అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి అని కూడా చాలా చక్కగా అద్భుతంగా చెప్పినారు. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా భోగి నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎస్, అయితే రేపు సెషన్ తీసుకోమంటున్నారు కదా సార్? అవును, రేపు సెషన్ తీసుకొని ఎల్లుండి మనం హాలిడేగా డిక్లేర్ చేయొచ్చు. Yes, అది sir. మీరు నైట్ టైం కూడా మాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. ఓకే, పొద్దున్న అయితే నేను తీసుకుంటాను, నైట్ Yes, టైం sir. ఎవరున్నారో వాళ్ళకి చెప్తే అది సరిపోతుంది. Sure. రైట్, ఓకే. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.